దర్శించుకోవడం, కర్మ గురువుని, యోగులు అన్నాను, కర్మ గురువుని దర్శించుకోవడం, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఒక కర్మయోగిని దర్శించుకోవడం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూడా 100 రకాల గుళ్ళకి వెళ్ళడం, దగ్గరుండి చేయించుకోవడం, అభిషేకాలు అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాం. తెలిసిన విషయం. ఎవరి గురించి కామెంట్ అయితే నేను చేయట్లేదు. ఎందుకు చేస్తున్నానంటే భయం. ఎక్కడ తన పదవికి ముప్పు వస్తుందా, ఎక్కడ తన పదవికి ముప్పు వస్తుందా అన్న భయంతో వాళ్ళు చేస్తున్నారు. అయితే గురుగారు మీ గురించే మాట్లాడుకుంటున్నా. వేణుగోపాల్ గారు, శివోహం గురుగారు, శివోహం గురుగారు, మీ గురించి మాట్లాడుకున్నా. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే అందరితో చెప్తున్నా మీ గురించి. గురువు గారు, మీకు ఎప్పుడు ఏది అవసరమైనా సరే నా దగ్గర రికార్డు ఉంది అని చెప్పే ఏకైక వ్యక్తి మన వేణుగోపాల్ గారు. సంతోషం. ఆ విషయాన్నే ఇవాళ సత్యనారాయణ గారు తీసుకొని పొద్దున పెద్ద మెసేజ్ పెట్టారు. నేను ఏదో ఆడియో చేస్తున్నాను అన్న ఎక్కడో ఒక చిన్న కర్తృత్వ భావన ఆయనలో కనబడిందంట. అందుకోసం వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు, గురువు గారు నేను ఆడియో చేస్తున్నాను అని ఒక కర్తృత్వ భావన నాకు ఏర్పడింది. కానీ వేణుగోపాల్ గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఒక్కొక్కరు వాళ్ళకి అంతా రాసుకుంటారు. వేణుగోపాల్ గారు ప్రతిదీ రాసుకుంటున్నారు, సత్యనారాయణ గారు ప్రతిదీ ఆడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. మధ్యలో నాకు 1 month గ్యాప్ వచ్చింది. వేణుగోపాల్ గారు మధ్య కూడా రాస్తూనే ఉన్నారు అన్ని విషయాలు కూడా. మీకు ఏం కావాలంటే నాకు అది వేణుగోపాల్ గారు ఇవ్వగలరు. ఒకటి నా డేటా ఎప్పుడైనా డిలీట్ అయిపోతే నా మొబైల్ నుంచి, వేణుగోపాల్ గారు డేటా నాకు పంపించండి అంటే మాత్రం నాకు పంపించగలరు, దాని ఫోటోలు తీసి పంపించగలరు. సో అందుకు సత్యనారాయణ గారు ఆ మాట చెప్పడం వల్ల నాకు విపరీతమైన ఆనందం కలిగింది. పొద్దున్నే పెట్టారు పోస్ట్. 5:30కే పెట్టారు. గ్రేట్. 5:30, 6 పెట్టినట్టున్నారు. సో ప్రతి వాళ్ళు కూడా ఒక రకమైన చేంజెస్ వస్తున్నాయి. కర్తృత్వాన్ని స్వీకరించకుండా కర్మ చేయడం అనేది తప్పకుండా చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. అండ్ స్లోగా దాన్ని నిష్కామ కర్మగా మారుస్తున్నారు, సుకర్మగా మారుస్తున్నారు, సుకర్మని నిష్కామకరంగా మారుస్తున్నారు. తర్వాత జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, తర్వాత మెల్లిగా సాధన చేస్తున్నారు. సాధన ద్వారా ఆత్మానుభూతి ఏదో రకంగా పొందుతుంది. అది కొన్నాళ్ళకి స్థిరపడిపోతుంది. ప్రస్తుతం టెంపరీగా ఆత్మానుభూతి అప్పుడప్పుడు కలుగుతుంటుంది, అప్పుడప్పుడు కలగదు, అప్పుడప్పుడు కలుగుతుంటుంది, అప్పుడప్పుడు కలగదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి సాధకుడు ఏం కంగారు పడిపోక్కర్లేదు. ఒక రోజు బ్రహ్మాండంగా ఒకసారి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ధ్యానంలో కావచ్చు, ఆత్మ విచారంలో కావచ్చు, అంతర్ముఖంలో కావచ్చు, సత్య శోధనలో కావచ్చు, ఏదో ఒక టైంలో చిన్న ఆత్మానుభూతి అనేది కలుగుతుంటుంది. అది 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండొచ్చు. కానీ ఈ రకమైన ఆత్మానుభూతి పొందుతూ ఉండగా ఆయనకి ఎప్పుడు కావాలో సరి అయిన సమయంలో, వేణుగోపాల్ గారి విషయానికి వస్తే ఎంత రాస్తున్నారు, ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నారు. ఆ ఉద్యోగం అటువంటిది కాబట్టి నేను చెప్పినట్టు ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి ఇదంతా కూడా ఆయనకి ఎంతో ఉపయోగపడుతుంది. దేనికి భయపడవలసిన అవసరం లేదు. అదే నేను చెప్తాను, కర్మలో ఉన్న వాళ్ళు భయంతో చేస్తారు. ఇందాక అదే చెప్తున్నాను. వేణుగోపాల్ గారు జాయిన్ కర్మతో ఉన్న వాళ్ళు భయంతో చేస్తారు. అందుకోసమే పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు ఇలాంటి ఏదో ఆశ్రమాలని, ఒక గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎక్కడ తన పదవి పోతుందని వాళ్ళ చేత యజ్ఞాలు యాగాలు చేయిస్తూ ఉంటారు. కర్మకి ఈ భయం ఉంటుంది. జ్ఞానాన్ని నమ్ముకున్న వాడికి ధైర్యం ఉంటుంది. ఇంకా భయం లేదు, దేని భయపడాలి? జ్ఞానాన్ని నమ్ముకున్న వాడు భయపడవలసిన అవసరం లేదు. దేని భయపడాలి? మరి ఆల్రెడీ ఒక జ్ఞానం ఒక లెవెల్కి వచ్చినప్పుడు దేనికి ఉండకపోతున్నాను భయమా? లేదు కొత్తగా నాకేమైనా వస్తుందని భయమా? లేకపోతే నాకు అహంకారం ప్రవేశిస్తుందని భయమా? దేనికి భయం ఉండదు. దేనికే రెడీ అయిపోతాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెడీ, ఐఎమ్ రెడీ అంటాడు. నాకు కష్టాలు వచ్చాయి, కాదంటలేదు, చాలా కష్టాలు వచ్చాయి. ఫ్యామిలీ విషయంగా వచ్చాయి, ఉద్యోగపరంగా వచ్చాయి. కానీ జరిగిపోతాయి, అంతే అది అలా జరుగుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ ద నేచర్. సో అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి దృక్పథాన్ని మనం గట్టిగా నమ్ముకోం.
చాలా సంతోషం వేసింది. అందుకోసం కర్మని ఆచరిస్తూ తప్పదు కాబట్టి ఈ రోజు ప్రశ్న అదే కాబట్టి విఠలలక్ష్మి గారు పోస్ట్ చేసిన పోస్ట్ అదే కాబట్టి కర్మలు ఆచరిస్తూ సామాన్య మానవులుగా కర్మలు ఆచరిస్తూ కూడా దానికి కొద్దిగా ఆధ్యాత్మికం అనే ఒక టచ్ ని ఇవ్వాలి. ఒక టచ్ ని కొత్తగా ఒక వైర్ ని యాడ్ చేయాలి, దాంట్లో కలపాలి. కలిపితే ఏమవుతుందండి, కొన్నాళ్ళకి కర్మ సుకర్మలుగా మారతాయి. ఏం చేసినా మంచి కర్మలు చేస్తాడు, ఉద్యోగపరంగా చేస్తాడు, పర్సనల్ గా చేస్తాడు. ఆయనకి ఆటోమేటిక్ గా భగవంతుడి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఒకవేళ పొరపాటున ఒక రాంగ్ స్టెప్ వేసిన ఉద్యోగంలో గురువు గాని పరమాత్మ గాని ఆయనకి ఇంటర్నల్ గా ఒక హెచ్చరిక వస్తుంది. కొంచెం ఆలోచించు, అనవసరంగా కంగారు పడిపోవద్దు అని ఒక రకమైన ఇంపల్స్ అనేది ఆటోమేటిక్ గా మైండ్ లో ఎక్కడో చోట సిక్స్త్ సెన్స్ లో అది మిల్క్ ఉంటుంది. అది గురువు అనుగ్రహం కావచ్చు, పరమాత్మ అనుగ్రహం కావచ్చు. ఒక్కసారి మిల్క్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఒకసారి ఆలోచిస్తాడు. ఏదో ఒకరోజు ఉదయం కూర్చొని అనిత గారి శివోహం గురువు గారు ఒక్క నిమిషం ఉదయం పూట ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తాను. అమ్మా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, అనవసరంగా వీడిని నమ్మేస్తున్నాను, వీడి మీద జాలి చూపెడుతున్నాను. అమ్మా అనిత మైత్రి బట్టి వీడి మీద జాలి చూపెడుతున్నాను, వీడిని ఏదో రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇది నాకు మంచిది కాదు, రేపొద్దు నేను ఇరుక్కోవాల్సి వస్తుంది అని ఒక రకమైన ఇంపల్స్ అనేది ఒక గురువు ద్వారా లభిస్తుంది. నిజమా కాదా వేణుగోపాల్ గారు? కొన్ని సమయాల్లో వాస్తవం గురుగారు, సత్యం గురువు గారు, కంపల్సరీ గురువు గారి ద్వారానే అది వస్తుంది. గురుగారు చిన్న ఇంపల్స్ వస్తుంది, వద్దు 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 వద్దు, కొంచెం ఆగు, కొంచెం నిదానించుకో, కొంచెం ఆలోచించుకో. నీకు జాలి దయ ఉండొచ్చు, ఉంటుంది, ప్రతి వారికి జాలి దయ ఉంటుంది, ఎక్కడో టచ్ అవుతుంది. కానీ అన్ని విషయాలు అది పనిచేయదు. అవతల వాడు అబద్ధం ఆడుతున్నాడు, అవతల వాడు నిజం చెప్తున్నాడో తెలియని పరిస్థితి. నిజం చెప్పినప్పుడు రక్షించడానికి ట్రై చేస్తాడు, వాడు పూర్తిగా అబద్ధాలు చెప్తే ఏం చేస్తాడు? అందుకోసం ఒక్కసారి ఆ టైంలో ఆయనకు ఒక ఇంపల్స్ వస్తుంది, ఒక్కసారి నిదానించుకో, డెసిషన్ తీసుకోవద్దు, మరొకసారి ప్రయత్నం చెయ్యొచ్చు. సో ఉంటాయండి, ఇది పెద్ద ఏదో అనుకోవద్దు. గురువుని నమ్ముకున్నవాడు, భగవంతుని నమ్ముకున్న వాడికి ఇది సర్వసాధారణం. నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇవన్నీ కూడా సర్వసాధారణము. నమ్మకం ఉండాలే తప్ప, విశ్వాసం ఉండాలే తప్ప, అంతకు తగ్గ సహనం ఉండాలే తప్ప ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ కూడా సర్వసాధారణము, ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. గోపాలకృష్ణ గారి శివోహం. సో దాని గురించి ఆలోచించక్కర్లేదు, వదిలేయండి. ఎందుకంటే ఒకసారి జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత వెనకాతల వసుదేవుడు శ్రీకృష్ణుడిని యమునా నది దాటిస్తున్నప్పుడు ఎంతో బాధపడ్డాడు. అష్టమ గర్భంలో పుట్టిన వాడితో నీకు మృత్యుఖండం ఉందని చెప్పి కంసుడికి చెప్పడం వల్ల అప్పటి వరకు పుట్టిన 7 మందిని కూడా ఇలా పైకి ఎగరేసి కత్తి పెట్టేసి 2 ముక్కలు చేసేవాడు కంసుడు. ఎందుకంటే అంత ఆయనకి తన ప్రాణం మీద తనకంత అభిమానం, ఒక రకమైన ప్రేమ తన ప్రాణం మీద. అవతల వాడు ఎలగపోయినా పర్వాలేదు. అలాగే అందరినీ చంపేశాడు. అష్టమ గర్భంలో ఒకడు పుడతాడు, వాడి వల్ల నీకు ప్రాణగండం ఉందని చెప్పి ఎవరు మొత్తం జ్యోతిష్కులు ఏదో చెప్తారు. రాజు కాబట్టి 100 మంది రకాలుగా సలహా ఇస్తాడు. తీరా చూస్తే నిజంగా కొడుకే పుట్టాడు శ్రీకృష్ణుడు. కానీ ఆయన ఏం చేయాలి? అష్టమ గర్భంలో పుట్టినప్పుడు కొడుకే పుట్టినకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వసుదేవుడు ఉంటుండగా దేవకి ఎవరో కాదు, సాక్షాత్ కంసుడి యొక్క చెల్లెలి అంటే మేనరుడి వల్లే తనకి మరణగండం ఉందని చెప్పేసి చెప్పడం వల్ల అది కొన్ని నిజం అయ్యి, శ్రీకృష్ణుడు పుట్టింది కూడా రోహిణి నక్షత్రంలో పుట్టాడు. నా నక్షత్రమే రోహిణి నక్షత్రంలో పుట్టాడు. బాబాజీ గారిది శ్రీకృష్ణుడిది రోహిణి నక్షత్రం. అందులో బాబాజీ గారు సాక్షాత్ శ్రీకృష్ణ అవతారం చెప్పి నేను నమ్ముతాను. నాది కూడా రోహిణి నక్షత్రం.
అయితే రోహిణి నక్షత్రం పుడితే మేనమావ గండం ఉందని చెప్పేసి మన అన్ని పంచాంగాల్లో ఉంటుంది. మేనమావ గండం ఉంటుంది. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శాంతి చేయించాలి. నాకు శాంతి చేయించారు అనుకోండి, నేను మేనమావలకి అవ్వలేదు. నేను పుట్టిన 20 ఏళ్ళకి మా మేనమావలు ఇద్దరు పోయారు, 20 ఏళ్ళ తర్వాత. సో ఇది ఒక నమ్మకం అనుకోండి, వాట్ ఎవర్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అన్ని ఆయన చూసుకుంటాడు, పరమాత్మ చూసుకుంటాడు. ఇద్దరు కూర్చొని ఆలోచిస్తున్నాయి, పిల్లవాడిని ఏం చేయాలి? చంపేస్తాడు. అర్ధరాత్రి పుట్టాడు, ఇంకా 2-3 గంటల తర్వాత కౌన్సిలర్ వస్తాడు. 3ంటికో ఎప్పుడో 3:30కో వస్తాడు. వచ్చిన తర్వాత ఈ పిల్లలు కూడా చంపేస్తాడు. ఏం చెయ్యం, పరమాత్మ చూసుకుంటాడు. అది ఆ నమ్మకం. పరమాత్మ చూసుకుంటాడు. అందరూ జైల్లో బంధించాడు ఆయన్ని. తలుపులు తెరుచుకున్నా, ఇది ఏమీ లేదు, బుట్టలో పెట్టి తీసుకెళ్ళాడు. విపరీతమైన వర్షం. పురాణాలు మీరు వింటారు, దీన్ని 100 రకాలుగా చెప్పచ్చు. వెళుతున్నాడు, అంత వర్షంలో కూడా కేవలం పిల్లవాడిని రక్షించాలి అనే ఉద్దేశం. చాలా మంది చెప్తారు, అప్పటికి శ్రీకృష్ణుడు 4 భుజాలతోని శంఖ చక్ర గదా పద్మంతోని దర్శనం ఇచ్చాడు చిన్నపిల్లవాడు అంటారు. ఓకే, మరి వాసుదేవుడు ఆ రకంగా అనుభూతి పొందితే సంతోషం. ఇద్దరు కూడా, దేవకి వాసుదేవుడు. కానీ ఏదైనా సరే పిల్లవాడిని రక్షించాలి అన్న తాపత్రయం కాబట్టి ఏముంటుంది, జైల్లో ఒక బుట్టను పట్టుకున్నాడు. పిల్లవాడిని రక్షించాలి. మాలతి గారు శివోహం, మాలతి బద్దం గారు శివోహం. శివోహమ్మ. సో పిల్లవాడిని రక్షించాలి అన్న ఆలోచన తప్ప దేవకి వసుదేవులకు ఇంకొక ఆలోచనే లేదు. కేవలం పిల్లవాడిని కాపాడుకోవాలి. 6 నిమిషాల్లో వాళ్ళు చెయ్యవలసింది అదే, పిల్లవాడిని కాపాడుకుంటే చాలు. అందుకో ఏం చేశాడు, ఆటోమేటిక్ అన్ని పరమాత్మ చూసుకొని జైలు అందరూ పడుకొని ఉన్నారు అంటే దగ్గర ఏదో బుట్ట ఏదో దొరికింది, బుట్టలో పెట్టుకుని వెళ్ళేది. విపరీతమైన వర్షం. యమునా నది ఒక్కటే అడ్డం ఉంది. ఇటుపక్క మధుర మధ్యలో యమునా నది ఉంది. యమునా నది దాటంగానే బృందావనం, దాన్ని రేపల్లి అంటారు, గోకులం అంటారు. అందుకే ఆగ్రా, మథుర, బృందావనం ఇవన్నీ కూడా ఒక ట్రిప్ వేసుకుంటారు. ఆగ్రాతో పెద్ద మనకి పని లేదు, కేవలం తాజ్మహల్ చూసేసి నమస్కారం పెట్టేసి అబ్బో షాజహాన్ ఇంతలా పెళ్ళారు ప్రేమించాడని చెప్పి ఒక సరదా పడిపోయి వచ్చేయడం తప్ప, అదొక ప్రేమకి చిహ్నం అని చెప్పేసి ఒక సరదా పడి రావడం తప్ప అది ప్రేమకి చిహ్నం కాదు, గాడిది గుడ్డు కాదు. ఓకే, ఆమె డెలివరీ చేస్తూ ఎంతమంది సంతానంలో ఎప్పుడో సంతానం కలుగుతూ చనిపోయింది. ఈ షాజహాన్కి ముంతాజ్ మీద అంత ప్రేమ లేదు, ఏమీ లేదు. ఉన్ననాళ్ళు కూడా ఆవిడ చాలా దరిద్రమైన జీవితాన్ని గడిపింది. అది మనకు కట్టాడు ఏదో, అది ప్రేమకి చిహ్నం అంటారు ఈ ప్రస్తుతం జనరేషన్. ప్రతిదానికి ప్రేమకి చిహ్నం ఏంటంటే తాజ్మహల్ అంటారు. ప్రేమకి చిహ్నం కాదు, అది ప్రాణహానికి చిహ్నం. ఓకే, అది నా సొంత ధోరణి. అయితే కానీ ఆటోమేటిక్ గా ఆయన తెలియకుండానే వెనకాతల ఒక సర్పం అనేది పిల్లవాడిని వర్షంలో తడవకుండా కాపాడు. ఇక్కడ నేనేమంటూ వర్షం కనుక ఈ యమునా నది దాటిన పిల్లవాడి మీద పాము పడలే చెప్పండి. అది సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చినప్పుడు అందుకోసం ఇందు ఆయన అలా కూర్చున్నట్టు శేష తల్పంపై పడుకున్నట్టు వెనక శేషుడు ఒక్కసారి తన 7 పడగలతోని విష్ణుమూర్తిని కప్పుతున్నట్టు మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. ఈ సనాతన ధర్మం ఈ ఫోటోలు కామ ఈ ఫోటోలు నమ్ముకుంటుంటే అజ్ఞానం వస్తుంది. ఫోటోలు వెనకాతలు ఉన్న అంతరార్థాన్ని అందుకోసం శ్రీకృష్ణుడు కూడా జన్మించినప్పుడు ఆటోమేటిక్ శేషుడు కూడా వెనకట్లా వస్తాడు. కప్పాడు. శ్రీకృష్ణ అవతారంలో బలరాముడు శేషుడు అన్నగా, రామావతారంలో తమ్ముడు లక్ష్మణుడు శేషుడు. విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని 2 ఫాలో అవుతారు. వాళ్ళు ఎవరంటే చెప్పండి, విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తిన 2 మాత్రం ఫాలో అవుతారు. అది సూక్ష్మంగా గ్రహించాలి. ఎవరు వాళ్ళు? గరుత్మంతుడు శేషుడు. గరుత్మంతుడు శేషుడు, అది ఆదిశేషుడు అండి. ఆదిశేషుడు. లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఓకే ఓకే ఓకే
ఆడవాళ్ళు కాబట్టి లక్ష్మీదేవి కూడా వస్తుంది, లేండి కంగారేం పడదు. వెనకాతలు వస్తుంది, తనతో వస్తుంది. మళ్ళీ అనిత గారు అనిత గారు లక్ష్మీ గారు వస్తారు. ఓకే ఓకే. లక్ష్మీదేవి ఎక్కడికి పోదు, ఆయన ఒంట్లోనే ఉంది, ఆయన శరీరంలోనే ఉంది, ఆయన దేహంలోనే ఉంది. ఈయన ఆత్మ అయితే ఆవిడ చైతన్యం, ఆవిడ చైతన్యం అయితే ఈయన పరమాత్మ. వాసుదేవుడు ఆ త్రిపుడు మొత్తం దాటించాడు, అక్కడ పెట్టేశాడు. అక్కడ అప్పుడే నందుడికి జన్మించిన ఆడపిల్లని తీసుకొని వస్తాడు. అంటే తను వస్తున్నప్పుడు మీకు చాలా మంది చెప్పలేదు. వసుదేవుడు ఎంత కుమిలిపోయాడు. ఎందుకంటే తన బిడ్డను ఇవ్వడం అనేది ఆల్రెడీ తనకు తెలుసు. తను చేస్తున్న కార్యం అది, తను చేస్తున్న కర్మ. తన పిల్లవాడిని రక్షించుకోవడానికి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి యమునా నదిని దాటేసి అక్కడ యశోద అప్పుడే పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చి తన పిల్లవాడిని కాపాడు దాని కోసం అని చెప్పి యశోదకి పుట్టిన ఆ అమ్మాయిని ఆడపిల్లని తీసుకురావడం అనేది అప్పుడు మదన పడిపోయాడు వాసుదేవుడు. ఎంత మదన పడిపోయాడంటే ఇప్పుడు ఈ అమ్మాయి బలైపోతుంది కదా. ఆ చరిత్ర ఎవరు చెప్పరు. కుంతి విలాపం జంజాల బాబాయ్ శాస్త్రి గారు, కరుణశ్రీ అంటారు ఆయన్ని. జంజాల బాబాయ్ శాస్త్రి గారు రాసిన కుంతి విలాపము, పుష్ప విలాపము, ఎన్ని విలాపాల గురించి ఎక్కువ. వసుదేవుడు కూడా ఆ పిల్లని తీసుకొస్తున్నప్పుడు ఎంతో కుమిలిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి బలైపోతుంది, నాకు పుట్టిన కొడుకు దేవకి పుట్టిన కొడుకు సేఫ్ గా ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని కౌన్సిల్ చంపేస్తారు. ఎంత మదన పడిపోయాడంటే అది ఎవరు చెప్తారంటే మీరు ఎప్పుడే విన్నారా? ఎవడైనా చెప్పడం? చెప్పండి మిత్రులారు. లేదు వినలేదు. మదన పడతాడు కదండి. తన కొడుకుని రక్షించుకోవడానికి ఇంకొక ఆడపిల్లని కంసుడు రాక్షసుడికి అప్పచెప్పేస్తున్నాడు కదా. రాక్షస ప్రవృత్తి గల కంసుడికి అప్పచెప్పేస్తున్నాడు కదా. అది అన్యాయమే కదండి, చాలా తప్పు కదండి, చాలా తప్పు. ఎంత మదన పడిపోయాడంటే అది. ఇవన్నీ కూడా చాలా మ్యాజిక్ గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా గమనించాలి. దీని వెనకాతల అంతరార్థం. ఒక మగపిల్లడు పుట్టడం, ఒక అర్ధరాత్రి పుట్టడం, తెలుగు తీసిపోవడం, అందరూ నిద్రపోవడం, ఎప్పుడు నిద్రపోకుండా ఉన్న టైంలో అందరూ నిద్రపోవడం రావడం, ఇవన్నీ కూడా మనం నమ్ముతున్నాం కదా. కృష్ణుడి అవతారం అనేది, సద్గురుల అవతారం అనేది ఇలాగే ఉంటాయి. వాళ్ళు చేసే వ్యవహారాలు కూడా ఇలాగే ఉంటాయి. అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ నెట్టేస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ రూపము అన్ని కూడా కొంచెం కన్ఫ్యూజన్ నెట్టుతున్నారు. అలాగే నెట్టి ఆలోచింప చేసేవాడు గురువు అవుతాడు, అలా నెట్టి ఆలోచింప చేసేవాడు దేవుడు అవుతాడు. ప్రతి దేవుడు పుట్టిగా ఒక రహస్యం. రాములో పాకిస్తాన్ నుంచి పుట్టడం ఏంటండి? శ్రీకృష్ణుడు జైల్లో పుట్టడం ఏంటండి? ఆరాగ్రహాల్లో పుట్టడం ఏంటండి? నేను అక్కడ తీసుకెళ్ళడం ఏంటండి? అమ్మాయిని తీసుకురావడం ఏంటండి? జీసస్ క్రైస్ట్ పుట్టిక ఏదో గొడ్లసాలలో జరగడం ఏంటండి? ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ తో కలిగించేవి. కానీ విశ్వాసం, శ్రద్ధ, సబూరి నమ్ముతున్నాం కదా. భాగవతాన్ని తప్పు స్టోరీ అని చెప్పి కొట్టి పడేస్తున్నావా? భారతాన్ని తప్పుడు స్టోరీ అని చెప్పి కొట్టి పడేస్తున్నావా? రామాయణాన్ని తప్పుడు స్టోరీ అని చెప్పి కొట్టి పడేస్తున్నావా? ఎందుకు కొట్టి పడేయట్లేదు? దాంట్లో ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి, ఎందుకు కొట్టి పడేయట్లేదు? ఎందుకు దాని మీద ఇంకా మనకి రెస్పెక్ట్ ఉంది, ఇంకా గౌరవం ఎందుకుంది? ఎందుకంటే సామాన్య మానవులకి కొంచెం ఆలోచించడం కష్టమైనా ఎవరి ఈ స్టోరీ అంశాన్ని పక్కన పెట్టి దాని వెనకాతల అంతరార్థాన్ని వెతుకుతాడు. అంతరార్థాన్ని వెతికేవాడే యోగి అవుతాడు.
కేవలం ఈ బాహ్యంగా జరిగే చర్యలు మాత్రమే పట్టుకొని దాన్నే పట్టుకొని వేలాడేవాడు కర్మల్లో మునిగిపోతాడు. జ్ఞానయోగంలో ఏది గొప్పది, కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది, జ్ఞానయోగం తప్ప ఇంకోటి గొప్పది అని చెప్పరు. కానీ ఒకటి మాత్రం నిజం, కర్మ పండితేనే జ్ఞానం వస్తుంది. అది మాత్రం సత్యం. కర్మ పండి నిష్కామ కర్మగా మారిన తర్వాత జ్ఞానం వస్తుంది. జ్ఞానం పూర్తిగా పరిపక్వత అయిన తర్వాతే జ్ఞానం కుదురు. ఇది సత్యం. కర్మ పండిన తర్వాత జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానం కుదురుతుంది. లేకపోతే జ్ఞానం కుదరదు. నేను రాసిస్తాను. నిజంగా ఎవడైనా పూర్తిగా జ్ఞానంలో ఆత్మానుభూతి పొందాడా ఒక్కడికి చెప్పండి, మైక్ ఆన్ చేసి, నేను పొందేను గురువు గారి జ్ఞానంలో ఆత్మానుభూతి అని చెప్పండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక్కడు మైక్ ఆన్ చేశారు. లేదండి గురువు గారు. గురువున్న 2 గంటలు కూర్చోవడం, నిద్రపోతాము, ఏదో ఆలోచన, లేకపోతే ఏదో వెలుగు చూసుకుంటూ కూర్చోవడం తప్ప ఇంత దాకా లేదు. ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా బల్ల కొద్దీ చెప్పచ్చండి. కాళేజీ గారు చాలా మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా చెప్పారు. మెచ్చుకోవాల్సిన విషయం అది. అంటే దాచడానికి ఏముందండి? ఎవరు పొందారు ఆత్మానుభూతి? లేదు చెప్పండి. లేదు స్వామి, లేదు గురువు గారు, ఇంకా అంత దూరం రాలే. అసలు కూర్చోవడమే ఇంకా సరిగ్గా చేత కావట్లేదు. కూర్చోవడమే గొప్ప. సరిగ్గా చేత కావట్లేదు. గొప్పగా ఉండదు. కూర్చోవడమే గొప్ప. నిజం గురువు గారు, అట్లే అనిపిస్తుంది. కాకపోతే అది తెలుసుకోవాలి, అనుభూతి పొందాలనే సాధన చెయ్యాలి అని దాని చాలా బాగా చెప్పారు. చెప్తున్నారు బాగా సత్యనారాయణ గారు. స్వామి, ఆత్మానుభూతి అనేది ఎలా ఉంటుంది అనే రుచి కూడా తెలియదు. అది ఇంకా గొప్పగా చెప్పేశారు. అది ఎవరైనా అనుభవంలో చెప్తే ఆత్మానుభూతి ఇది అని చెప్తే దానిని కాస్త జీర్ణించుకొని దానికోసం ప్రయత్నం చేయగలరు. సత్యనారాయణ గారు బాల గురించి చెప్పేసి సత్యనారాయణ బలిసెత్తి గారు. సత్యనారాయణ గారు తేనె రుచి ఇలా ఉంటుంది, తేనె రుచి ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేమండి. అది అనుభవించి తీసుకున్న వాళ్ళే చెప్పగలుగుతారు. కానీ అది తేనె రుచి ఇలా ఉంటుందని బయటికి వెల్లడి చేయడం అనేది కరెక్ట్ గా ఆత్మానుభూతి కదా. అంతేనండి. అది మీరు అనుభవించినప్పుడు విన్నప్పుడు విషయం తెలిసిపోతుంది. కాకపోతే ఆ వ్యక్తులను గుర్తించవచ్చండి. మనం ఆత్మానుభూతి పొంది ప్రశాంతంగా ఉన్న వ్యక్తుల్ని మనం గమనించగలం. కానీ వాళ్ళు కూడా ఇది అని చెప్పరు, చెప్పకూడదు, చెప్పలేరు. నాకు అర్థమైనంత వరకు, ఇప్పటి వరకు నాకు అర్థమైంది ఏంటంటే ఆనందకరమైనటువంటి స్థితిని పొందటమే ఆత్మానుభూతి. సత్యనారాయణ బలిసెత్తి గారు ఎక్సలెంట్. బ్రహ్మానంద స్వామి అది ఆత్మానుభూతి. ఆనందం పొందండి. కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, నీ ఎదురుగుండా ఒక వ్యక్తి మరణించినా, నీ సొంత బంధువు మరణించినా, నీ భార్య మరణించినా, నీ కొడుకులు మరణించినా సరే, ఇది కరెక్ట్ సత్యనారాయణ గారు మీరు చెప్పింది వాస్తవం. వాస్తవం వాస్తవం. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం మనం మైనస్ పాయింట్స్ మాట్లాడుకోవద్దు, కానీ జీవితంలో ఇవి సహజమే కదండి, ఒప్పుకోవాలి కదా. మన ఆధ్యాత్మికంలో కూడా విషాదం ఉంటుంది, విషాదంలో కూడా ఆనందం ఉంటుంది. దాన్ని ఒప్పుకుంటారు కదా మీరు. సో ఈ విషయం మాట్లాడడానికి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. కన్న తండ్రి పోతాడు నా కళ్ళ ముందే, జరుగుతుంది, ఎప్పుడో ఒకటి జరుగుతుంది. కన్న తల్లి పోతుంది. చాలా మందికి పాపం ఇంకా మరి ఎందుకో మరి తెలియదు, కానీ పిల్లల చావు కూడా చూసే తల్లిదండ్రులు పాపం ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పలేము, నమస్కారం పెట్టడం తప్పించి. ఇవన్నీ జరుగుతున్నా సరే ఎక్కడా చెలించకుండా ఉండడం
నిజంగా గొప్పతనమా కాదు? అంత ధైర్యం ఉండడం అనేది అది ఒక రకమైన ఆశీర్వాదమా కాదు? అది చెప్పండి, పోలి మిగతా విషయాలు వదిలేద్దాం. అది గొప్ప ఆశీర్వాదమా కాదు? నిజానికి ఆనందం అనే విషయం లేదు, దాంట్లోనే స్వర్గం. నేను అందుకే చెప్పాను, జ్ఞానాన్ని పొందాను అని చెప్పి ఎలా తెలుస్తుంది స్వామి అని చెప్పి పాల్మూరి శ్రవంతి గారు ప్రశ్నించినప్పుడు, అమ్మ నువ్వు ఎప్పుడు ఆ పరమ ఎప్పుడు కూడా నిత్యం ఆనందంగా ఉంటావో నువ్వు జ్ఞానం పొందినట్టు చెప్పాను కదమ్మా పాల్మూరి. అవును చెప్పారు. మనం ఆనందంగా ఉంటున్నామంటే అక్కడ జ్ఞానం పనిచేస్తున్నట్టే లెక్క. బ్యూటిఫుల్, ఒక్క మొక్కలో చెప్పారు, నీట్ గా చెప్పారు. అందుకోసం నేనేదో చెప్పాను కొత్తగా ఏదో మా ఫార్ములా తీసుకొచ్చానని అనుకోవద్దు. ఊరులు ఎప్పుడూ చెప్పేశారు ఆనందో బ్రహ్మ. కంప్లీట్ చేయండి. ఆనందో బ్రహ్మ. ఎందుకన్నారు? ఆ పదాన్ని ఎందుకు వాడారు? మహానుభావులు, సత్పురుషులు, తపస్సంపన్నులు ఎందుకు వాడారు? ఆనందో బ్రహ్మ అన్న పదాన్ని ఎందుకు వాడారు? అనిత గారు ఏదో ఓపెన్ ఆనందమే బ్రహ్మము కాబట్టి. బ్రహ్మ అట్లా ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడు ఆనందంగా ఉంటాం కాబట్టి బ్రహ్మానందం. ఆ స్థితిలో ఇంకా మనకేమి అంటావుగా గురువు గారిగా కష్టము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం, ఇంకా అంతే చూస్తా ఉంటాం సాక్షిగా అంతా. సాక్షిగా ఉండడమే ఆత్మ. మంచి పదం వాడారు మానిత గారు. థ్యాంక్ యూ గురుగారు. భగవంతుడి యొక్క డ్యూటీ ఏంటి? చైతన్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. తను మాత్రం చేతులు కట్టుకొని సాక్షిభూతంగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? సర్వత్రా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. చేతులు కట్టుకొని అలాగా తమాషా చూస్తూ ఉంటాడు. ఇవ్వవలసిందంతా ఇస్తాడు, ఇవ్వవలసిందంతా ఇచ్చేస్తాడు. దాంట్లో మనం కంగారు పడిపోకలేదు. ఏది ఇవ్వాలో అన్ని కూడా ఇస్తాడు, గ్యారంటీ. కానీ తమాషా చూస్తూ ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా ప్రవర్తిస్తాం, ఏ పరిస్థితుల్లో ఎలాగ ఉంటాం. అందుకే అవధూతలు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు శోకను కొడతాము, ఎందుకంటే 2-3 లేట్గా జాయిన్ అవుతాం అన్నారు. దాకా రావులపాటి లేట్గా జాయిన్ అవుతా ఉన్నారు. అండ్ సత్య కళ్యాణ్ గారు కూడా ఒక 1/4 గంట తర్వాత జాయిన్ అవుతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే అవధూతలు ఎందుకు అలాగ ఉంటారు? యద్భావం తద్భవతిలాగే ఉంటారు వాళ్ళు. నీ భావం ఎలా ఉంటావో నీకు అలాగే దర్శనం ఇస్తాడు. నువ్వు గురువు గారిని ఒక తాగుబోతుగా దర్శిస్తే తాగుబోతుగా దర్శనం ఇస్తాడు. నారాయణ మహారాజ్ పేరు ఎవరు వింటున్నారా? ఎవరు విన్నారా నారాయణ మహారాజ్ అని? వినలేదు గురువు గారు, వినలేదు. శంకర్ మహారాజ్ పేరు ఎవరు విన్నారా? నారాయణ శంకర్. వాళ్ళు ఎప్పుడు కూడా మందు బాటిల్తో దర్శనం ఇచ్చేవారు. చేతిలో కంపల్సరీగా ఉంటుంది. ఈ శంకర మహారాజ్ అని ఆయన 3 సార్లు మరణించి మళ్ళీ జన్మ తీసుకొని, మరణించి జన్మ తీసుకొని 3 చోట్ల ప్రత్యక్షం అయ్యాడు. 200 సంవత్సరాల పాటు జీవించాడు. మధ్యప్రదేశ్ లో వ్యక్తమైన వ్యక్తి అదే ఊర్లో అదే చోట 60 ఏళ్ళు జీవించి ఎప్పుడు కూడా మందు బోట్లతో కనబడిన 60 ఏళ్ళకి దేహాన్ని త్యాగం చేసి ఇక్కడి నుంచి అదృశ్యం అయిపోయి అందరూ చూశారు, దేహత్యాగం చేశాడు. ఆయనకి దహన సంస్కారాలు కూడా చేశారు. అంత ఘనంగా జరగలేదు, ఎందుకంటే అని తాగుబోతు. కానీ కొంతమంది మాత్రం గుర్తించారు, అమ్మో ఈయన ఎవడో మహానుభావుడు అని చెప్పి. కానీ ఓకే, నమ్ముకున్న వాళ్ళు ఎవరో మహానుభావులు ఎవరో ఆయన దహన సంస్కారాలు చేశారు.
అదే వ్యక్తి మహారాష్ట్రలో ప్రత్యక్షమయ్యాడు, నాగ్పూర్. కొంతమంది వచ్చేసి ఈయన మళ్ళీ ఇక్కడ ఉన్నాడు, ఈయనే బాబు నా శంకర్ మహారాజ్ గారు, మాకు తెలుసు. అప్పుడు కూడా మంది ఓట్లను ప్రత్యక్షం అయ్యాడు. ఇదేంటంటే మొన్నటి దాకా మా ఊళ్ళో ఉండి మేమే స్వయంగా అంత్యక్రియ చేసాం, ఆయన మేమే స్వయంగా చేసాం, ఈ వ్యక్తికే చేసాం. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి రూఢి చేసుకున్నారు, ఈ వ్యక్తితో ఇంకో వ్యక్తితో అని చెప్పి రూఢి చేసుకున్నారు. మొహాలు కలవచ్చేమో, ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండొచ్చేమో అని రూఢి చేసుకున్నారు. ఆయన మాట తీరు ఎప్పుడు కూడా ఒకే మంత్రాన్ని, ఒకే నామాన్ని స్మరిస్తూ ఉంటాడు అండ్ అలాగే ఉంటాడు. అండ్ అదే వ్యవహారం, అదే తీరు, అదే బట్టలు, అదే నడవడిక. ఈయన ఆయనేనండి అన్నారు. మరి సొంతంగా దహన సంస్కారం. ఇలా మహారాష్ట్రలోనూ మళ్ళీ ఒక 60 ఏళ్ళు జీవించారు. అక్కడ మళ్ళీ దేహం జాలించారు, అంతిమ సంస్కారాలు జరిగే, భక్తులందరూ అప్పుడు భక్తులు పెరిగారు, అంతిమ సంస్కారాలు చేశారు, చాలా ఘనంగా చేశారు మహారాష్ట్రలో నాగ్పూర్లో. ఈయన ఇక్కడ అంతిమ సంస్కారం అంతా అయిపోయిన తర్వాత సమాధి గిమాధి కట్టలేదు, గుడి కట్టలేదు. కొన్నాళ్ళు ఉండే కట్టేవాళ్ళు ఏమో భక్తులు, అది వేరే విషయం. గుజరాత్ లో ప్రత్యక్షం అయ్యాడు. సేమ్ స్థాయి, ఏదో ముద్దల్లాగా, ఒక జాతీయ పతాకం లాగా. ఇంకా మారదు, ఎప్పుడు కూడా అది అలాగే ఉంటుంది. క్లోన్ అంటారండి, క్లోన్ CLON క్లోనింగ్. అంటే దీనిలో లోగో లాగా మారదు కాదు, అలా ముద్రింపబడి మళ్ళీ ఆయన ప్రత్యక్షమైంది. అక్కడ 80 ఏళ్ళు 80 ఏళ్ళు అదే స్టైల్, అదే ఇది. భక్తులు ఇంకా కోట్ల మంది వచ్చారు. ఆ కాలంలో ఈ మీడియాలు లేవు, ఈ ఫేస్బుక్ లేవు, ఈ గూగుల్ మీట్లు లేవు, ఈ వాట్సాప్ గ్రూపులు లేవు. అక్కడ సమాధి శంకర్ మహారాజ్. ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గర ఉంది. భగవంతుడి దయ వల్ల ఆయన లాస్ట్ సమాధి. మిగతా చోట దహన సంస్కారాలు జరిగాయి, లాస్ట్ లో మాత్రం ఆయన్ని. అంటే ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ కూడా తమాషా కింద ఉంటాయి, ఒక తెలియని ఇది కలుగుతుంటాయి. నమ్మాలి నమ్మకూడదు అన్న చెప్పండి త్రినాథ్, చెప్పండి త్రినాథ్ గారు, చెప్దాం అనుకుంటున్నా. నమ్మాలో తెలియదు, నమ్మకూడదో తెలియదు, ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతవరకు అబద్ధమో తెలియదు. ఈ ప్రశ్న త్రినాథ్ గారు మాట్లాడండి. క్లోనింగ్ అంటారు, ఆ రకంగా ఒకే రూపురేఖలతో ఉండేటువంటి దాన్ని క్లోనింగ్ అని అంటారు. చెప్తారు ఆ శంకర్ మహారాజ్ గారు క్లోనింగ్ అనే ప్రక్రియ అవుతుంటే ఇప్పుడు ఆధునిక శాస్త్రంలో చెప్తారు దాన్ని క్లోనింగ్. బాగుంది, సంతోషం, వెరీ గుడ్. సత్యనారాయణ పులిశెట్టి గారు మీరేదో మాట్లాడుతున్నారు. నమ్మాలి నమ్మకూడదా అనేటువంటి మీమాంసలు, నమ్మకూడదు అనేటువంటిది ఏమీ ఉండదు. నమ్మాలి, మనకి అది కాదు అని తెలిసే వరకు నమ్మాల్సింది ఏ విషయమైనా సరే, అప్పుడే మనం ముందుకు సాగుతాం. ఇప్పుడు అదే బలిశెట్టి గారు, సత్యనారాయణ బలిశెట్టి చాలా నీట్ గా చెప్పారు. భగవంతుడిని అందరూ నమ్ముతున్నారు, దర్శించుకునే వాళ్ళు ఎవరు చాలా తక్కువ. ఎందుకు నమ్ముతున్నారు? సో ఈ మీమాంస అనేది జరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికంలో. అందుకోసం శంకరాచార్య వారి జ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. కర్మ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ మీమాంస ఉంటుంది. పూజ చేస్తున్నాం, కష్టాలు పోతున్నాయి, సుఖాలు వస్తున్నాయి అనకూడదు. కానీ అట్లీస్ట్ మీకు చెప్పాలి కాబట్టి, మన గ్రూప్ సభ్యులు కాబట్టి, రామకృష్ణ గారు హైదరాబాద్ వెళ్ళారు, ఒక అమ్మాయిని తీసుకొని, 22 అమ్మాయిని. ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి చిన్న ప్రాబ్లం, హెల్త్ రీత్యా హార్ట్ నుంచి బ్రెయిన్ కి సప్లై అయ్యే బ్లడ్ వెసల్ లో చాలా ప్రాబ్లం ఉంది. 22 వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తున్నది. హైలీ బ్రిలియంట్ స్టూడెంట్, అందమైన అమ్మాయి. రామకృష్ణ గారు ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని ఆయన పాటిస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు ఇవి అవి చేయిస్తూ ఉంటారు. సత్యం
నిన్న రాత్రి ఫోన్ చేసేసి వెళ్తున్నప్పుడు ఫోన్ చేశాడు, గురువు గారు ఒక్కసారి ప్లీజ్ నా కూతురు గురించి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక్కసారి మంచిది కోరుకుంటున్నాను. మొన్న ట్రైన్ ఎక్కుతుంది, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతుంది హైదరాబాద్. మానస పాణిగ్రాహి గారు అని చెప్పి చాలా పెద్ద డాక్టర్, ఆయన రెఫర్ చేశారు ఇక్కడ ఉన్న డాక్టర్లు. ఇందానే ఫోన్ చేశాడు, గురుగారు అన్ని అనేవాడు ఏం అక్కలేదు టాబ్లెట్ ఇస్తున్నాను బాగా 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఇంకా నో టెస్ట్లు ఏమి అన్ని రిఫర్ చేశాను. ఏ కంగారు నేను అంటున్నాను, గురుగారు ఎంతో మందికి ఆరోగ్యం బాగోలేదంటే ఈయన యజ్ఞాలు చేశాడు. ఎంతో మంది పిల్లలకి ఆరోగ్యం బాగోలేదన్నా, పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నా, ఎవరికైనా ఒంట్లో బాగోలేదన్నా వాళ్ళ పేరు మీద యజ్ఞాలు చేశాడు. అది ఫలించిందో లేదో నేను మామూలుగా అడిగిన ఫలించేయ అని అడిగాను. అవన్నీ నాకు అనవసరం అంటే డబ్బులు ఇచ్చేది చేశాను అన్నాను. సత్యం చెప్పి డబ్బులు ఇచ్చారు, ఏం చేశాడు. మిగతా విషయం నాకు తెలియదు గురువు గారు. సంతోషం. ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఇప్పటి వరకు ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టారు. బాలాజీ గారికి తెలుసు బాగా. ఈ రోజు రిటర్న్ అయిపోవాల్సిందండి. సికింద్రాబాద్ లో ఆ రైళ్లు తగలపెట్టిన కారణంగా కాదు బాలాజీ గారు నాకు సత్యం చెప్పేశారు. నాకు సికింద్రాబాద్ ఉన్న రైళ్లు తగలబెట్టడం అనేది ఈ రోజు ఉదయం నుంచి జరిగింది. ఫోన్ చేసింది ఇంకొక చిన్న మిలిక చెప్పమంటారా? చెప్పండి స్వామి. సరే అది చెప్పారు నాకు. 2 కారణాలు చెప్పారండి. ఎందుకో చెప్పారు కదా. అవునండి. టెస్ట్ అవసరం లేదన్నారటండి. అది ఓకే. 2 రోజులు ఉండి బయలుదేరతానన్నారు. చెప్పారు కారణం కూడా చెప్పాడు నాకు. చెప్పారు స్వామి. నేను అన్నాను ఇదే స్వామి అంటే, నాకు అబ్జెక్షన్ లేదు గురువు గారు, కానీ మా మేనత్తలకి వాళ్ళకి అబ్జెక్షన్ అందుకోసం అంటే తప్పదు. ఇంకా ఆ సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు ఇవన్నీ మన కథలు. నేను చెప్పాను ఓకే 2 రోజులు ఆగి బయలుదేరండి అన్నాను. మంచిదే చెప్పాను. ఎందుకంటే ఇవాళ 10 గంటల నుంచి 12 గంటల నుంచి ఈ గొడవ మొదలైంది. అగ్నిపత్ ట్రైన్స్ అన్ని ఆపేశారు. సో ఒక రకంగా మంచిదే కదా జరిగింది. 2-3 రోజుల తర్వాత ఆయన బయలుదేరతాడు. ఈ లోపల ఆయన చెప్పిన ప్రాబ్లం అంటే కంగారు పడిపోవద్దు, మీరే ఆలోచించద్దు, మీరే బుర్రలు పాటు చేసుకోవద్దు. అమ్మాయి బయట ఉందంట, బయట ఉన్న అమ్మాయితో పాటు ప్రయాణించాడు. ఆయన కర్మ సిద్ధాంతం ఎక్కడైనా పాడైపోతుంది. అక్కడి నుంచి నేను మామూలుగా అన్నాను. అది ఈరోజు ఆయన కాపాడింది. ట్రైన్ ఎక్కుంటే ట్రైన్ బయలుదేరలేదు. అదృష్టవశాత్తు ఒకళ్ళు బయలుదేరి ఉంటే మధ్యలో ఆపేసేవాడు. ఓకే. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జీవితంలో. మంచిదండి, చాలా మంచి విషయం జరిగింది. ఒక్కసారి వచ్చిన తర్వాత అమ్మాయితో పాటు మిమ్మల్ని దర్శనం చేసుకున్నాను, సంతోషం అని చెప్పారు. సత్యకళ్యాణి గారి శివోహం గురువు గారు. శివోహం. మీ రాకకే నేను చాలా టైం వెచ్చించాను. మీ గురించే వెయిటింగ్. ఈ లోపల చాలా విషయాలు మాట్లాడుకుంటాం. సంతోషం. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఎన్నో శ్లోకం అమ్మా? 83వ శ్లోకం గురువు. వెరీ గుడ్, చదవండి. మిగతా వాళ్ళు పుస్తకాలు కొంచెం రెడీ చేసుకోండి. మిగతా మహిళలు. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అనిత గారు
శివోహం గురువు గారు. శివో సమావర్తో నివృత్తాత్మా దుర్జమో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్లో దురావాసో దురారిహ. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాస దురోరిహ. శివో అలా చదివారు, కానీ కొంచెం ఎల్కేజీ స్టూడెంట్ లాగా చదివారు. ఓకే గురు. అంటే నాకు ఈ బుక్ అలవాటు. జిఆర్ స్వామి గారు రాసింది. ఎవరు రాసింది? జిఆర్ స్వామి గారు ఉంటది చూడండి, చిన్న జిఆర్ స్వామి గారి. ఆయన గురువు గారు రాసిన కాదు కాదు, ఇందులో అట్లా విడదీసి ఉంటది గురువు గారు. ఇంకా అలా చదివేస్తాను అది, అందుకని అలా వస్తుంది. పర్లేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ గురు. ఎవరు రాసినా సరే స్వ మాత్రం అదే ఉంటుంది. నాకు అయినా మీరు ఇలా అంటమే బాగుంది. నాకు మీరు ఇలా అంటమే బాగుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, నిష్కలమంగా కర్మ లేకుండా. అలా నేను కూడా అదే అనుకొని మీ ఆశీర్వాదంగా భావిస్తాను. నేను అలా నేను బాగున్నాను సార్. పదాలు మాత్రం ఎక్కడ తప్పు చదవలేదు, పదాలు మాత్రం కరెక్ట్ గా చదివాను. చాలా సార్ అదే మీరు నాకు అలా అంటా ఇష్టం నాకు. ఎందుకంటే చిన్నపిల్లలతో పోలుస్తారు కదా, వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. నేను కూడా అంతే అనుకుంటున్నాను అనుకొని హ్యాపీగా ఉంటది నాకు మీరు అలా అంటే. సంతోషం. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. శుభం. ఇంకా మీకు జయలక్ష్మి గారు. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురితక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురితక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. మిగతా ఎవరున్నారు ఇంకా మహిళలు? లక్ష్మి గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు. శివోహం గురువు గారు. శివోహం అమ్మా, మీరు చదవండి. సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. బ్యూటిఫుల్. సో అందరూ అయిపోయినట్టున్నారు మహిళలు అందరూ కూడా. మాలతిపేటం గారు ఉన్నారు. ఓకే, ఒకసారి అర్థంలోకి వెళ్ళిపోతుంది. సమావర్తి అని చెప్పి ఎవరిని పిలుస్తాం? సమవర్తి యమధర్మరాజు. యమధర్మరాజు సినిమాలో చూస్తుంటే సమవర్తి అంటుంటారు. యమధర్మరాజుకి ఇంకో పేరు. ఇక్కడ సమవర్తి, సమవర్త వాటవరిస్తుంది. సృష్టి చక్రమును అంటే జీవిత సృష్టి మొత్తం, సృష్టిలో ఉన్న చక్రం జననము మరణము స్థితి, సృష్టి స్థితి లయ, వీటికి ఒక అధికారిని పెట్టాడు. ప్రతిదానికి ఒక అధికారి భగవంతుడు పెట్టాడు. మనం చేసుకున్నట్టే ఆయన కూడా చేశాడు. గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్, మంత్రులు, ఎమ్మెల్యేస్, తర్వాత ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, కింద గవర్నమెంట్స్ అందరూ కూడా లైన్ మీద ఉంటారు. వీళ్ళు మారుతూ ఉన్నా సరే వీళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు. గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని కాపాడేది ఈ ఆఫీసర్లే. వాడు వస్తాడు, ఉంటాడు, వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. కానీ వీళ్ళు మాత్రం జీవితాంతం రిటైర్ అయ్యేంత వరకు కూడా గవర్నమెంట్ ఆఫీసర్. అలాగే గవర్నమెంట్ కూడా, భగవంతుని గవర్నమెంట్ లో కూడా ఇవి ఉంటాయి. సృష్టి చక్రమును సమర్థతతో త్రిప్పువాడు. సృష్టి చక్రం అంతా కూడా సమర్థతతో తిప్పేవాడు సమావర్త. సృష్టిని గాని, స్థితిని గాని, లయని గాని ఒక పద్ధతిగా, ఒక సమర్థతతో నడిపేవాడు సమావర్త. ఎప్పుడు కూడా సమత్వంతోనే ఉంటాడు. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద కోపం, ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద అభిమానం ఉండదు. ఎందుకంటే అంతా తానే, అన్ని తానే. అందుకో సమావర్త. కరెక్ట్ పదం అలాగా వేశాడు దేవుడి భీష్ముడు. అది వృత్త
అనివృత్తాత్మ. నెక్స్ట్ పదం సమావర్తో నివృత్తాత్మ అంటారు. సమావర్త అనివృత్తాత్మ, సంధి వల్ల అలాగొచ్చింది. అనివృత్తాత్మ అంతా తానైనందున, అంతా తాను అయి ఉన్నందున దేని నుండి కూడా విడు పడని వాడు. దేని నుంచి కూడా ఈ పరమాత్మ స్వరూపాన్ని లేదంటే ఈ చైతన్యాన్ని విడదీయలేము. మీరు కొన్ని లక్షల సంవత్సరాలు మనం చూస్తున్నా సరే బొగ్గు బొగ్గే, కర్ర కర్రే, ఉప్పు ఉప్పే, ఆక్సిజన్ ఆక్సిజనే, నత్రజని నత్రజనే. మార్పు సహజమే, కానీ కొన్ని మాత్రం అలాగే ఉంటాయి, అదే రూపంలో ఉంటాయి. సో అంతా తానైనదో దేని నుంచి కూడా ఈ వెనకాల చైతన్యాన్ని విడదీయారు. వస్తువులు మార్పు చెందుతాయి తప్ప ఆ వెనకాతలు ఉన్న చైతన్యం మాత్రము కూడా ఎవరు కూడా మార్చలేరు. శాశ్వతమైనది, అన్నింట అన్ని కాలాల్లో విరాజిల్లి. అది ఇక్కడ పదం. అనివృత్తాత్మ అంతా తానేనందున దేని నుండి కూడా విడు పడని వాడు. విడదీయలేం, మన వల్ల కాదు. ఆ చైతన్యాన్ని మార్పు అనేది చేయలేం. పదార్థం మార్పు జరుగుతుంది తప్ప చైతన్యం అనేది మార్పు జరగదు. అది సత్యం, అది గుర్తించుకోవాలి. మనం కూడా బాడీ పోతుంది, ఈ ఉపాధి కావస్తే ముసలైపోతుంది, లేకపోతే ఏదో ఒక టైంలో ఏదో టైంలో పడిపోవచ్చు. కానీ వెనకాతలో ఉన్న చైతన్యం మాత్రం నశించదు, దానికి మార్పు లేదు. అది మళ్ళీ కూడా పరమాత్మలో విలీనం అవుతుంది, మళ్ళీ బయట పడుతుంది, మళ్ళీ విలీనం అవుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. సో బయటికి రాకుండా ఉండే ప్రయత్నం చేసి ఆ పరమాత్మ స్వరూపంలో మనమే విరాజిల్లడం అనేది జీవుని యొక్క అంతిమ లక్ష్యం. ఆ డోర్స్ ఎప్పుడు కూడా భగవంతుడు తెరిచే ఉంచుతాడు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, ది డోర్స్ ఆర్ ఓపెన్. అది ఆ స్థితికి మనం చేరుకోం. అవసరం ఉన్నప్పుడు వస్తాం, అవసరం లేనప్పుడు రావాల్సిన అవసరం లేదు. క్వారంటైన్ లాగా రాకూడదు అంటే రావచ్చు అంటే బయటికి వెళ్ళచ్చు. దుర్జయ జయింప సఖ్యము కానివాడు. సింపుల్. దురతిక్రమ అతిక్రమించరాని విధంగా, అతిక్రమింపరాని విధముగా శాసించువాడు. ఆ శాసనం ఎలా ఉంటుందంటే నువ్వు అతిక్రమించకూడదు. దేర్ ఇస్ ఎ డెడ్ లైన్, లక్ష్మణ రేఖ తీసేసండి. దాన్ని అతిక్రమించావనుకో, యూ హ్యావ్ టు ఫేస్ యువర్ ఓన్ కాన్సిక్వెన్సెస్. దాని కాన్సిక్వెన్సెస్ ని నువ్వు ఫేస్ చేయాల్సిన తప్పదు. దేర్ ఇస్ ఎ డెడ్ లైన్, యూ షుడ్ ఫాలో ద డెడ్ లైన్. యువర్ లిమిట్స్ ఆర్ ఫిక్స్డ్. నీ లిమిట్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. నిన్ను మనిషిగా పుట్టించినప్పుడు దెర్ ఇస్ ఎ లిమిట్. నేను చేపగా పుట్టించినప్పుడు దెర్ ఇస్ ఎ లిమిట్. నేను తిమింగలాలుగా పుట్టించినప్పుడు దెర్ ఇస్ ఎ లిమిట్. నేను సింహంగా పుట్టించినప్పుడు దెర్ ఇస్ ఎ లిమిట్. ఇఫ్ యు ఎక్సీడ్ యువర్ లిమిట్స్, దాని భగవంతుడు జాగ్రత్త. అర్థమైందా మిత్రులారా? ప్రతి దానికి కూడా డెడ్ లైన్ పెట్టాడు. ఎందుకంటే అంతా తనకి తాను డెడ్ లైన్ పెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే భగవంతుడు ఒక రూపాన్ని ఒక రూపంగా వ్యక్తమైనప్పుడు తనకి తాను ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. మనిషిగా డెడ్ లైన్, జంతువుగా డెడ్ లైన్, ఒక జడ పదార్థంగా డెడ్ లైన్, ఒక చెట్టుగా డెడ్ లైన్, ఒక చామగా డెడ్ లైన్, ఒక చామ డెడ్ లైన్, ఒక పర్వతానికి డెడ్ లైన్. తనంతట తాను డెడ్ లైన్ పెట్టుకున్నాడు. చూడండి ఎంత గ్రేట్. తనకి తాను డెడ్ లైన్ పెట్టు. మన మనుషులు మాత్రం డెడ్ లైన్ అతిక్రమించేస్తాం. దేన్ని పాటించు? మనం పెట్టుకున్న దాన్ని మనం పాటించం. మన కాన్స్టిట్యూషన్ మనం పాటించం. మన సిగ్నల్స్ నే మనం పాటించం. కానీ భగవంతుడు పాటిస్తాం. కానీ మరి ఆయన పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించట్లేదు?
అక్కడ ఇది మనం ఆలోచించవలసిన సత్యాన్వేషణ. మనం అన్నిటినీ బ్రేక్ చేసేస్తున్నాం, ఆయన మాత్రం ఫాలో అవుతుంది. తానే అయినప్పటికీ ఫాలో అవుతుంది. దురతిక్రమ, అతిక్రమింపరాని విధముగా శాసించేవాడు. దుర్లభ, తేలికగా లభించిన వాడు. అంత తేలికగా లభించడు, ఎందుకంటే రూపం లేదు, ఏమీ లేదు, కేవలం జ్ఞానంతోనే అర్థం అవుతాడు, ఇంకొక మార్గం లేదు. భగవంతుణ్ణి మీరు తెలుసుకోవాలంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం, జ్ఞానం. ఏ మార్గంలోకి వెళ్ళినా సరే ఇక్కడికి రావలసిందే. ఇది రాకుండా మాత్రం ఆత్మానుభూతి కలదు. అది పరిపూర్ణంగా మనిషికి ఇచ్చాడు. భగవంతుడి యొక్క విలాసాన్ని మీరు చూడొచ్చు తప్ప, ప్రతి జీవి తన పరిధిలో భగవంతుని యొక్క విలాసము, విభూతి చూస్తూ ఉంటుంది. కానీ అది దాన్ని గ్రహించలేదు, ఏదో వెతికేస్తూ ఉంటుంది. మనిషికి మాత్రం గ్రహించే శక్తిని ఇచ్చాడు. భగవంతుని యొక్క విభూతిని పూర్తిగా గ్రహించే జ్ఞానశక్తిని మానవునికి భగవంతుడు ప్రసాదం. అల్టిమేట్ జ్ఞానాన్ని మనకు మాత్రమే ఇచ్చాడు. దుర్గమ, మిక్కిలి అలా అని చెప్పేసి పొందలేమని కాదు. దుర్గమ, మిక్కిలి కష్టముతో పొందబడివాడు. పొందవచ్చు, పొందలేము అని చెప్పేసి ఏదో ఒక కమాండ్మెంట్ పాస్ చేసి లేదు. కష్టంతో పొందవచ్చు అంటే సాధనతో పొందవచ్చు అని కూడా చెప్పేసి, మిక్కిలి కష్టముతో పొందబడివాడు. దుర్గ, సులభముగా లభించనివాడు. దురావాస, యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమే. ఎంత పెద్ద యోగులైనా, ఎంత పెద్ద జ్ఞాన యోగులైనా, ఎంత పెద్ద కర్మయోగులైనా, ఎంతమంది ధ్యాన యోగులైనా సరే మనస్సున నిలుపుకొనుటకు. అందుకే మిమ్మల్ని ప్రశ్న అడిగాను, ఎంతమంది మనస్సును నిలుపుకోగలుగుతున్నారు? మనస్సున నిలుపుకొనుటకు కొద్దిగా కష్టతరమైన. అందుకే ఆ ప్రశ్న మొదట్లో నేను అడిగాను, ఎంతమంది నిజంగా కూడా అనుభూతి పొందుతున్నారు? అరగంటలోనే 40 నిమిషాలు మనస్సును కూడా ఊహించడం, నిలుపుకోవడం కష్టం. సాధన ఉండాలి. ఏంటి ఆ సాధన? ఏ సాధన చేసినా నాకు అభ్యంతరం లేదు, ఏ సాధన చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ పవిత్రమైన హృదయము, ప్రశాంత చిత్తము. ఏంటి 2 పదాలు చెప్పండి మిత్రులారా? పవిత్ర హృదయము, ప్రశాంత చిత్తం. చెప్పండి, అందరూ చెప్పండి. పవిత్ర హృదయము, ప్రశాంత చిత్తము. ప్రశాంత చిత్తము. పవిత్రమైన హృదయం, ప్రశాంతంగా ఉండే చిత్తం. పవిత్రమైన హృదయము, ప్రశాంతమైన చిత్తము. పవిత్ర హృదయం, ప్రశాంత చిత్తం. ప్రశాంతమైన చిత్తం ఎప్పుడు లభిస్తుంది? మనసులో కల్మషం లేకుండా పవిత్ర హృదయం ఉంటేనే. చెప్పండి, 2 కలిపోయింది కదా, నేనే చూపించాను. పవిత్ర హృదయం ఉన్నప్పుడు, పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు ప్రశాంత చిత్తం లభిస్తుంది. చెప్పండి మిత్రులు. మనసు పవిత్రంగా ఉంటే అదే చిత్తంగా భాషిస్తుంది గురువు గారు. అప్పుడు శాంతి లభిస్తుంది. మీరు ఈ 2 పదాలు మర్చిపోదు. పవిత్ర హృదయము, ప్రశాంత చిత్తము. హృదయం పవిత్రం అయితేనే అది చిత్తంగా మారుతుంది. చిత్తంగా మారిందంటే ప్రశాంతతే. ప్రశాంతమైన మనస్సే చిత్తం, పవిత్రమైన మనస్సే చిత్తము. ఈ 2 జ్ఞాపకించుకోండి. పవిత్రమైన హృదయము, ప్రశాంతమైన చిత్తము 2 కూడా ఒకటే పదం. పవిత్రమైన హృదయం అంటేనే ప్రశాంతమైన చిత్తం. అర్థమైందా మిత్రులారా? కన్ఫ్యూజన్.
ఎవరు చెప్పట్లేదేంటి? అర్థమైంది గురువు గారు, పంచుకున్నాం. నో కన్ఫ్యూజన్. అర్థమైంది గురువు గారు. కన్ఫ్యూజన్ లేదు గురుగారు. పవిత్రమైన హృదయం ప్రశాంత చిత్తంతో ఏ సాధన చేసినా ఆత్మానుభూతి తథ్యం. సింపుల్. అమ్మా పెద్దమ్మా చెప్పండి. మాలతి అర్థమైందండి. కొంచెం కొంతమంది తటపడిస్తున్నారు ఎందుకో మరి. ఏం లేదు, అగ్రిగేటివ్ ఫామ్ గురుగారు, అంతే గురుగారు. పవిత్రమైన హృదయం కొద్దిగా అగ్రిగేటివ్ అయితే ప్రశాంతమైన చిత్తం వచ్చేసి. పవిత్రమైన హృదయం నెక్స్ట్ రూపం ప్రశాంతమైన చిత్తం, ట్రాన్స్ఫర్మేషన్. పవిత్రమైన హృదయం ఎప్పుడైతే మీకు ఏర్పడిందో నిష్కామ కర్మతోని ప్రశాంత చిత్తంగా మారిపోతుంది. ప్రశాంత చిత్తం అవుతారు. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి. సో ఓకే, మైక్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను విశ్లేషణ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ విశ్లేషణ, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకొక 2-3 మెట్లు పైకి తీసుకెళ్తున్నది ఈ శ్లోకం. ఇదంతా కూడా దుర్గా దుర్గా దుర్గమా దుర్గా దురావాస దురారిహ దుర్జయ ఇలాంటి పదాలు గట్టిగా ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సకల జడ జీవ పదార్థములలో కూడిన ఈ సృష్టికి మూలమేది? అన్న ప్రశ్న సకల జడ జీవ పదార్థములతో కూడిన ఈ సృష్టికి ఏంటి మూలం? వెర్ ఇస్ ద ఆరిజిన్? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేవన్నీ? పరమాత్మ గురువు అన్న ప్రశ్న. ఓకే, అది సింపుల్, ప్రతివాడు చెప్తాడు. అన్న ప్రశ్న ఏదో ఒక సందర్భంలో అందరూ తమకు తాము వేసుకున్నదే. వేసుకున్నారా త్రినాథరావు గారు? త్రినాథ్ గారు వేస్తున్నాం కదా, కాబట్టి గురుజీ మీ శిష్యులు అయ్యాం. కాదు. అన్న ప్రశ్న ఏదో ఒక సందర్భంలో అందరూ తమకు తాము వేసుకున్నది. నిజమా కాదు? ఆ ప్రశ్న వేస్తున్న దానికి సమాధానంగానే మీ దగ్గరికి చేరే ఉంటారు. నిజమే గురువు గారు. అది కరెక్టే స్వామి. వేసుకున్నారా లేదా? వేసుకున్నాం స్వామి. అది చాలు. నా దగ్గర కానీ దానికి తెలలేదండి. వేసుకోవటం ఇది కాదు. అది వేసుకున్నాం కానీ దొరకలేదు అంత సమాధానం. ఎంత బాగా చెప్పేసాను. సమాధానం దొరికిందా? దొరికింది సార్. ఏం దొరికింది? దొరికింది, దొరకబోతుంది కూడా సార్. దొరికితే ఇలా ఉండవండి మనం. బహుమానం లేకుండా చెప్తాను. ఇక్కడ ఐ డోంట్ వాంట్ ఎనీ అప్రిషియేషన్, ఐ డోంట్ వాంట్ ఎనీ సర్టిఫికేషన్, అండ్ ఐ డోంట్ వాంట్ ద అన్ట్రూత్, ఐ వాంట్ ద ట్రూత్. ఐ డోంట్ వాంట్ ఎనీ సర్టిఫికేషన్. అన్ని జడ జీవ పదార్థం నేను స్వామి. జ్ఞానాన్ని ప్రదర్శించవద్దు స్వామి. జ్ఞానం కాదు సార్. అనుభూతి పొందారా లేదా? అనుభూతి చెంది చెప్తున్నాను సార్. సంతోషం. అనుభూతి చెందిన వాడు చెప్పలేదు. మనం జాగ్రత్తగా వెళ్ళిపోదాం, కంక్లూజన్కి వెళ్ళిపోదాం. ఎంతసేపు ఇక్కడే తిరుగుతాం మనం? ఈ సర్కిల్లోనే ఉంటామా? ఇంకో సర్కిల్ వెళ్ళమా? నాకన్నా చాలా పెద్దవారు త్రినాథ్ గారు, నాకన్నా పెద్దవారు, నేను అనట్లేదు. కానీ ఇంకా ఈ చుట్టూ ఇంకా అంతా పరమాత్మ పరమాత్మ విభూతి పరమాత్మ పరమాత్మ ఇక్కడ ఇది కాదు. వీ షుడ్ క్రాస్ దిస్ లెవెల్. వెళ్ళిపోవాలి. వైజాగ్ లో బయలుదేరిన ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ చేరుకోవాలి. అప్పుడే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. మధ్యలో అక్కడ విజయవాడలో ఆపేసి వరంగల్లో ఆపేస్తే కుదరదు. ఇట్స్ అన్కంప్లీట్. కరెక్టా కాదా త్రినాథ్ గారు? చెప్పండి త్రినాథరావు గారు. ఎక్కడి నుంచి బయలుదేరిన బస్సు విజయవాడకి వెళ్ళే బస్సు విజయవాడ చేరుకోవాలి. దెన్ ద ట్రావెల్ ఈస్ కంప్లీట్. ఏదో రాజమండ్రి ఆపేశారు, మధ్యలో తుళ్ళు ఆపేశారు అంటే కంప్లీట్ అవ్వలేదు కదా. సో కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం
భాష కూడా కొద్దిగా ఎంత నేను నవ్వుతూ చెప్తానో అప్పుడప్పుడు అంత చీవాట్లు కూడా పెడుతూ ఉంటాను. దానికి కొంతమంది అలవాటు పడిపోయారు. విట్టలక్ష్మి గారు, స్వర్ణలత గారు, ఇది చాలా తక్కువ గురువు గారు. ఆవిడే చెప్తున్నారు చూడండి, 3 ఏళ్ల క్రితం నేను ఎలాగ ఉండేవాడిని. బాబాజీ గారు తిట్టారు, సైలెంట్ గా ఉంటారు బాబు, ఎక్కువగా గట్టిగా కోపడద్దు అని చెప్పి. చాలా చాలా కోపం. బాగా తెలిసిన కోపం ఎక్కువ వస్తుందండి. చెప్పి సరిగ్గా వినకపోతే, ఆచరించకపోతే కోపం వచ్చేస్తుంది. విట్టలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా అనుభవించారు. రామరాజు గారు, వెంకటరామరాజు గారు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. మంచిదే, నాకు మంచిదే, అందరికీ మంచిది. సో సకల జడ జీవ పదార్థములలో కూడిన ఈ సృష్టికి మూలమేది అన్న ప్రశ్న ఏదో ఒక సందర్భంలో అందరూ తమకు తాము వేసుకున్నది. దానికి శాస్త్రయుక్తమైన సమాధానం మనకి ఒక ఉపనిషత్తులో లభిస్తుంది. నీకు ఆ సమాధానం కూడా చెప్తున్నా, ప్రశ్నోపనిషత్తులో లభిస్తుంది. దీని తర్వాత వెతుక్కో అక్కర్లే. మ్యాక్సిమం మీకున్న సమస్యలకి ప్రశ్నోపనిషత్తులో సమాధానం. దాని పేరు ప్రశ్నోపనిషత్తు. పిప్పలాదుని అడుగుతారు 6 శిష్యులు, ఎన్నో డౌట్లు అడుగుతారు, అన్నిటికీ కూడా పిప్పలాదుని సమాధానం. ప్రశ్నోపనిషత్తులో చాలా మట్టుకు మీకు సమాధానం లభిస్తారు. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, ఏ ఉపనిషత్తునైనా సమాధానం కావాలంటే ప్రశ్నోపనిషత్తు తిరిగి అదంత ఈజీగా అర్థం కాదు. దాన్ని సులువుగా చెప్పేవాడు ఎవడైనా ఉంటే, లేకపోతే నేను రాసిన జ్ఞానగీత కానీ చదువుకోండి. ఈ జ్ఞానగీతని, జీవన గీతని, భగవద్గీతని కొన్ని వందల సార్లు పుస్తకం ప్రింట్ కాకముందు ఎన్నోసార్లు మేము తర్జనా పడి ఎన్నో డిబేట్లు చేసుకున్నాం. విట్టలక్ష్మి గారు కరెక్టా కాదు? ఖచ్చితంగా గురువు గారు. కొన్ని వందల సార్లు డిబేట్ చేసుకున్నాం. కాంతి కుమార్ సమోహి గారు ఇప్పుడు చాలా పెద్ద అని అయిపోయారు. కాంతి కుమార్ సమోహి గారు, విట్టలక్ష్మి గారు, కూడా ఇంకా వారణాసి కిరణమయ్య గారు అంటే ఇంకా ఆడ పులి, అండ్ స్వర్ణలత గారు అంటే ఆడ సింహం, రామరాజు గారు సైలెంట్ గా పాపం శాంత స్వభావుడు. చాలా డిస్కస్. అందుకోసం ఇంకా మనసులో అది నాటుకుపోయింది. ఇంకా ఎవరు కూడా దాన్ని తీసి లేడు. అంత కుదరదు. పరమాత్మ కూడా ఈ బుర్రలో ఉన్నది తీసే కెపాసిటీ కూడా లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఇచ్చాడు జ్ఞానం. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని దొంగతనం చేయడు. సో ఈ ప్రశ్నోపనిషత్తులో లభిస్తుంది. అన్నము అంటే అన్నం కాదు, మన తినే అన్నము అంటే ఆహారం. అన్నము జడ పదార్థం. అన్నం జడ పదార్థమేనా కాదా? ఖచ్చితంగా జడ పదార్థమే గురువు. ఖచ్చితంగా జడ పదార్థం. ఖచ్చితంగా జడ పదార్థం. కానీ షౌట్ పడుతున్నారు మిగతా మిత్రులు. అన్నం ఆహారం అనేది జడ పదార్థమా కాదా? చెప్పండి, కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పండి. చెప్పాను స్వామి, అన్నం జడ పదార్థం. జడ పదార్థం, వెరీ గుడ్. అన్నం జడ పదార్థం. మరియు చైతన్యం, ప్రాణము, దాన్నే శక్తి లేక చైతన్యం అంటారు. అనే మిథునం, ఇది జడ పదార్థం కాదు, చైతన్య పదార్థం. లోపల కరెంట్ లాగా, బయట లోపల కరెంట్ లాగా. సో అన్నము జడ పదార్థము మరియు ప్రాణము శక్తి లేదా చైతన్యం అని మిథునం. మిథునం అంటే తెలుసు కదా, మిథునం అంటే జంట లేక కలయిక గురువు గారు. రెండిటి కాంబినేషన్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే విడివిడిగా చూస్తే ఇది ఒక జంట. ఈ రెండు కాదమ్మా, మిథునం అంటే జంటే. మిథునము అంటే జంటేనమ్మా. ఒక జంట మొగుడు పెళ్ళాలి మిథునం. అదే సినిమా తీశాడు కదా సుబ్రహ్మణ్యం అండ్ లక్ష్మి, జంట మిథునం. జంట
మొదటిగా వెలిసింది ఈ జంట. జడ పదార్థము చైతన్య పదార్థము రెండు కూడా ఒకేసారి భగవంతుని యొక్క సృష్టిలో ముందుగా ఆవిర్భవించాయి అని చెప్పి ప్రశ్నోపనిషత్తులు చెప్పారు. అదే మన శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. కానీ ఈ ఈ అసలు విషయం ఎక్కడ పుట్టింది అనేది రీసెర్చ్ చేస్తున్నారు. జడ పదార్థం పుట్టింది మాకు తెలుసు, జీవ పదార్థము ఎక్కడ, నీరు కూడా జడ పదార్థమే, కానీ నీరు లేకపోతే జీవం లేదు. గాలి జడ పదార్థమే, గాలి లేకపోతే జీవం లేదు. అగ్ని జడ పదార్థమే, అగ్ని లేకపోతే జీవం లేదు. మట్టి జడ పదార్థమే, మట్టి లేకపోతే జీవం లేదు. నిజమా కాదా మిత్రుల? ఇటువంటి అందుకే గురువు గారు పంచభూతాలు ప్లస్ పంచ తన్మాత్రలు అన్నారు కదా. ఆ తన్మాత్రతో కలిసిన దాని వల్ల దానికి పవర్ వచ్చింది. అది వస్తున్నాయి, అది ప్రశ్నోపనిషత్తు. సో జడ పదార్థం పుట్టిందనేది సైంటిస్టులు ఒప్పుకున్నారు. జీవ పదార్థం ఎక్కడ పుట్టింది? చైతన్యం ఉందన్న విషయం తెలుసు. చైతన్యం ఉందన్న విషయం, మేఘాలు వస్తున్నాయి ధొయ్యి అని, ఒక్కసారి ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి. సో ఏంటిది? ఎక్కడి నుంచి వస్తున్నాయి మురుగులు మెరుపులు? అంటే చైతన్యం ఉంది. ఆక్సిజన్, గాలి జడ పదార్థమే, దాంట్లో ఆక్సిజన్ ఉంది కదా, అది మనం పీల్చుకుంటున్నాం, అంటే చైతన్యం ఉంది. ఈ మట్టి నుంచి మొక్కలు వస్తున్నాయి, అయ్యో చైతన్యం ఉంది. విత్తనాలు వేయలేదు కదా, కొన్ని మొక్కలు భగవంతుడు సృష్టించాడు కదా, తర్వాత విత్తనాలు వదిలేండి వచ్చాయి. ముందు మొక్కలు అనేవి సృష్టింపబడ్డాయి కదా, అవే కదా తిన్నాం. సో ఈ రకం ఇది క్లియర్ అయిపోయింది సైంటిస్టులకి. కానీ ఈ జీవ పదార్థం పుట్టుక ఎక్కడ అనేది ఆ బయో మాలిక్యూల్ ఎలాగ ఫామ్ అయింది అనేది రీసెర్చ్ చేస్తున్నారు. సరే కనుక్కుంటారు. కానీ ఈ విషయం ప్రశ్నోపనిషత్తులో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనకి చెప్పేశారు. జడ పదార్థము మరియు చైతన్యము అనే మిథునం జంట మొదటిగా వెలిసింది. ఈ రెండింటి యొక్క కలయికే ఈ సృష్టి. అంటే ఇవి వేరు చేయలేవు. గాలిలో ఆక్సిజను, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్, హీలియం, నియాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్, ఇవన్నీ వాయు పదార్థాలు గాలిలో ఉన్నాయి. దాంతోపాటు ధూళి కణాలు కూడా ఉన్నాయి. మన చుట్టూ ఉన్న గాలి ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంది. అంటే చైతన్యం ఉంది. మనం గుర్తించారా? ఇప్పుడు గుర్తించు. ఆక్సిజన్ అంతా మనిషి బతకలేడు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాడు, గుర్తించాం. మన మేధస్సరి సంతోషం. అలాగే మట్టికి చైతన్యం, అలాగే ఆకాశానికి చైతన్యం, సూర్యునికి చైతన్యం. ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్స్ ఫోన్స్ అంతా కూడా ఈ స్పెక్ట్రమ్ అంటారు దాన్ని. అది ఉంది, ఎక్కడ పెడితే అక్కడ ఉంది సూర్యుని. అక్కడెక్కడో నా రౌటర్ ఉంది, ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను, అక్కడి నుంచి ఇది కనెక్షన్ తీసుకుంటున్నాను కదా. ఎక్కడో సెల్ ఫోన్, అమెరికా నుంచి నాకు ఫోన్ వస్తుంది, మా అమ్మాయి చేస్తుంది, ఎటువంటి కనెక్షన్ లేదు. ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ స్పెక్ట్రమ్ నుంచి వస్తున్నది కదా. శాటిలైట్కి వెళ్తున్నది, శాటిలైట్ నుంచి వెళ్తున్నాను. కరెక్ట్ గా నా ఫోన్కే వస్తుంది తప్ప పక్కోడి ఫోన్కి వెళ్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఒక శక్తి అనేది ఉంది కదా. సో దీన్ని అర్థం చేసుకుంటే కానీ ఆత్మానుభూతి కలగదు. అందుకోసం ఇది జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా మిగతావన్నీ వ్యవహార వాటి వల్ల మీకు ఆత్మానుభూతి కలగదు. ఇది కూడా జ్ఞానంతోనే ఆలోచించు. ఈ రెండింటి కలయితే సృష్టి. ఈ ధరణికి సంబంధించి సూర్య చంద్రులే ఒక మిథునం అలా అనుకుందాం. మనకు సంబంధించి సూర్యుడు చంద్రుడు ఒక మిథునం, ఒక జంట. ఒకటి చైతన్యాన్ని ప్రసాదించేది, ఒకటి చైతన్యాన్ని స్వీకరించేది. సూర్యుడు చైతన్యాన్ని ప్రసాదిస్తే చంద్రుడు చైతన్యాన్ని స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే చంద్రుడు స్వయంగా ప్రకాశకుడు కాదు, సూర్యుడు యొక్క కాంతి వల్ల చంద్రుడు ప్రకాశిస్తుంది. అది అందరికీ తెలుసు కదా. సో చైతన్యం, ఇంకోటి చైతన్యం స్వీకరించి, అంటే సూర్యుడు పురుషత్వానికి అనుకుందాం. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడతాం, తర్వాత వెళ్దాం. సూర్యుడు పురుషత్వానికి, చంద్రుడు ప్రకృతికి సంకేతం. చంద్రమామన సోజాతో చక్షో సూర్యో అజాయత.
విన్నారా? ఆ పదం వినుంటారు కదా మంత్రపుష్పం ప్రతి గుడిలో. చంద్రమా మనసో జాతో చక్షో సూర్యో అజాయత ముఖాదింద శాగ్నిశ ప్రాణో ద్వార్య జాయత. ప్రతిరోజు మన మంత్రపుష్పంలో ప్రతి గుడిలో వింటూ ఉంటాం. ఏంటి దాని అర్థం? ఆదిత్యుడు కిరణ రూపంలో అన్ని చోట్లకి ప్రసరించి, సూర్యుడు అన్ని చోట్లకి వెళ్ళిపోతాడు, అడ్డు గిట్టు ఏం ఉండదు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆదిత్యుడు కిరణ రూపంలో అన్ని చోట్లకి ప్రసరించి అన్ని ప్రాణశక్తులను ప్రేరేపిస్తూ ఉంటాడు. సూర్యుడు ఉదయించకపోతే మనిషి జీవితం అనేది లేదు. ఈ సూర్యుడు ప్రస్తుతం ఉన్న సూర్యుడు లేకపోతే మానవుల యొక్క మనుగడ దుర్లభం. అందుకోసం 3 నెలల పగలు 3 నెలల రాత్రి, నార్త్ పోలు 3 నెలల రాత్రి 3 నెలల పగలు సౌత్ పోలు. ఆ టైంలో అక్కడ జీవులన్నీ కూడా భగవంతుడి సృష్టి నిద్రాన్నం అయిపోతుంది. కప్పలు, చేపలు అన్ని నిద్రాన్నంతో మంచుతో కప్పబడిపోతుంది. సూర్యుడు లేరు, నిద్రాన్నం అయిపోతుంది. కప్ప కూడాను, కప్ప తెలిసే తిండి లేకుండా 6 నెలలు బతకదు. తెలిసే ఎవరికైనా? తెలుసు. హైబర్నేషన్ అంటారు. హైబర్నేషన్. రాళ్ల కింద రప్పల కింద కప్పలు అలా పడుకుండిపోతాయి, తిండి తెప్పలు లేదు. ఒక్కసారి వర్షం పడిందా బెక్క 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 ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయండి ఇన్ని కప్పలు? వాళ్ళు చిన్న చిన్న కప్పల, పెద్ద కప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్నాళ్ళు మనకి ఎండాకాలంలో ఒక్క కప్ప కూడా కనబడదు. ఒక్కసారి వర్షం కడగానే ఇంతేసి కప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచించారా? సో వాడి హిబర్నేషన్ గెలిపి వర్షం పడేంత వరకు కూడా హిబర్నేషన్, ఒక రాయి కింద రప్ప కింద అలా ఉండిపోతాయి కప్పలు. ఆహారం లేకుండా సాధ్యమే. భగవంతుడి సృష్టిలో అన్ని సాధ్యమే. ఇలాగ పరంగానే బెక్క 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 అన్ని ఒక్కసారి కొన్ని వేల కప్పలు వచ్చేస్తాయి. వెంటనే గుడ్లు పెడతాయి, మళ్ళీ పిల్లలు వస్తాయి, మళ్ళీ కొంచెం ఎండాకాలం రాగానే మళ్ళీ వెళ్ళిపోతాయి రాళ్ళ కిందకి రప్పల కింద. తేళ్లు, జర్రెలు, కప్పలు ఒకటే కాదు, తేళ్లు, జర్రెలు, మండ్రగబ్బలు. ఆదిత్యుడు కిరణాల రూపంలో అన్ని చోట్లకు ప్రసరించి అన్ని ప్రాణశక్తులను ప్రేరేపిస్తూ ఉంటాడు. అతడే వైశ్వానరుడు అనే పేరుతో అన్ని జీవులందు జఠరాగ్ని రూపంలో ఉంటాడు. ఈ జఠరాగ్ని జఠరాగ్ని కలిగితే మనకు ఆకలి వేస్తుంది. జఠరాగ్ని లేకపోతే ఆకలి ఉండదు, ఆకలి లేకపోతే జీవితం లేదు. ఇవన్నీ కూడా అన్ని భగవంతుడు మనకి ఇచ్చేసాడండి. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. అన్ని కూడా మూట కట్టేసి ఒక బహుమతి కింద మనకు అప్పచెప్పేసి. ఆకలి లేకపోతే తిండి తింటాం, తిండి లేకపోతే శరీరం ఉండదు. ఒక జఠరాగ్ని రూపంలో ప్రతి జీవిలో కూడా, మన మనుషులే కాదు, ప్రతి జీవిలో కూడా ఈ జఠరాగ్ని రూపంలో వైశ్వానరుడు అనే పేరుతో జఠరాగ్ని రూపంలో ఉంటాడు. జీవులన్నింటికి కూడా ఆకలి దప్పు కలుగుటకు ఇతడే కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమే తన స్వరూపంగా కలవాలి. ఎగ్జాంపుల్ కింద జఠరాగ్ని వైశ్వానరుడు తీసుకున్నాం. మనం చెప్పాం కదా, వైశ్వానరుడు తైజసుడు ప్రాజ్ఞుడు అని అనుకున్నాం లేదా? జాగ్రత్తావస్థలోని వైశ్వానరుడు, స్వప్నావస్థలో తైజసుడు, సుషుప్త అవస్థలో ప్రాజ్ఞుడు. డిస్కస్ చేసుకున్నాం కదా, మర్చిపోలేదు కదా మీరు ఎవరు కూడా. జ్ఞాపకం ఉందా లేదా? మర్చిపోయారు. జ్ఞాపకం గుర్తుంది స్వామి, గుర్తుంది గురువు గారు, గుర్తుంది. ఇవన్నీ కూడా చైతన్యమైన రూపంలో ప్రతి జీవిలో ఉంటాయి, ప్రతి అవస్థలో ఉంటాయి, ఎల్లనెలలో ఉంటాయి. మనం ఉన్నామని లేకపోయినా ఉంటాయి. సో ఇతనే కానీ ఒక మాట, ప్రపంచమే తన స్వరూపంగా గలవాడు. ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కాల గమనం ఇతడి వల్లనే సాధ్యం అవుతున్నాడు. దిక్కులను సూచించేది ఇతడే.
4 దిక్కులు కూడా ఇతడి, మనం పెట్టుకున్నవే, కానీ సూచించింది ఆయన. ఇక్కడ సూర్యుడు ఇటుపక్క ఉదయిస్తాడు, ఇటుపక్క అస్తమిస్తాడు, ఇది తూర్పు, ఇది పడమర, తర్వాత ఎడం పక్క ఉన్నది నార్త్, కుడి పక్క ఉన్నది సౌత్ అని మనం పెట్టుకున్నాం. కానీ సూచించింది మనకు సూచన కావాలి కదా. సూర్యుని యొక్క ఉదయాన్ని బట్టి తూర్పు పడమని నిశ్చయించుకున్నాం, అలాగే ఉత్తర దక్షిణ కూడా నిర్ణయించుకున్నాం. దానికి కూడా వ్యాపారం చేసేసి వాస్తు గీస్తు అని చెప్పేసి మనిషి బుర్రలు పాడు చేసేసి ప్రతిదీ మనం అన్నిటినీ దేవుడిచ్చిన అన్నిటినీ వాడేసుకుంటున్నాం, ఏది వదులుకోవట్లేదు. వ్యాపారానికి ఏది అనర్హం కాదు అని పెట్టుకున్నాం అందే. అక్కడ బరువు ఉండకూడదు, ఇక్కడ బరువు ఉండాలి, ఇక్కడ మెత్త ఉండకూడదు, ఇక్కడ లోతు ఉండాలి, ఇక్కడ కుని ఉండాలి అని మనం పెట్టుకున్నాం. మనకి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. మనకి ఈశాన్యం అయింది అనుకోండి, మన పక్క సైడ్ వాడికి ఏమవుతుంది? అది ఒక సైడ్ ఇలా ఉంది 800 గజాలు, పక్కన ఇంకో 800 గజాలు ఉంది. మనకి ఈశాన్యం అయింది, అవతల పక్క సైడ్ వాడికి ఏమవుతుంది? అది వాయువు. మరి ఇక్కడ మనం బోర్ వేసుకుంటాం, వాడు ఎక్కడ బోర్ వేసుకోవాలి? అటుపక్క వేసుకో, ఆ పక్క వాడికి వాయువు అవుతుంది. అరే ఇక్కడ నీళ్లు పడమంటాడు, గట్టిగా మీటర్ దూరం ఉండదు, ఇక్కడ నీళ్లు పడవు, ఈశాన్యంలో పుట్టు అంటాడు. మధ్యలో అదేంటి? గోడ. గోడ కట్టింది ఎవడు? మనం. సత్యం. ఇక్కడ నీళ్లు పడింది, ఇక్కడ పడదట. సో ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ సత్యం. ఇతడే కాలగమనం ఇతడి వల్లనే సాధ్యపడింది. ఈ టైము గీము మనం ఏర్పరచుకున్న కాలము, ఈ సంవత్సరము 60 సంవత్సరాలు, మళ్ళీ రొటేషన్, ఇది జాన్యువరి, ఇది ఫిబ్రవరి, ఇది చైత్ర మాసం, ఇది వైశాఖ మాసం, అన్ని కూడా ఎవరు నిర్ణయించుకున్నాం? అదే గురువు గారు గరికపాటి గారిని ఒకరు అడిగారనమాట, స్వామి మా ఇంట్లో ఈశాన్యంలో ఇది ఉంది, వాయువ్యంలో అది ఉంది, దేన్ని తీసేయమంటారు, ఏది మార్చమంటారు, ఎక్కడ పెట్టమంటారు అని అడిగితే ఒకసారి విన్నాను ఆయన ప్రవచనంలో. ఆయన కొంచెం మీలాగే ముక్కుసూటిగా చెప్తారు కదా, అవేవి తీయలేదు, నువ్వు వెళ్ళిపో ఆ ఇంట్లో నుంచి, ఇల్లు బాగుపడిపోతుందని చెప్పారు. ఎందుకంటే నీ మనస్సే కారణము, నువ్వు వెళ్ళిపోతావంటే ఆ ఇల్లు బాగుపడిపోతుంది, ఏ దోషం ఉండదని చెప్పారు. బాగు చేసుకునే తన ఇల్లు వెళ్ళిపోవచ్చు కదా, అమ్మేసుకోవచ్చు కదా, ఎవరెవరు కొనుక్కుంటాడు. అంటే నేను అనేది ఏంటంటే మాక్సిమము సందిగ్ధత అనేది ఎక్కడ ఏర్పడిందంటే మనమే చేసుకుంటాం. భగవంతుడి పాపం ఏ సందిగ్ధం పెట్టలేదు. భగవంతుడు పూర్తిగా జ్ఞానాన్ని, సత్యాన్ని అందించాడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. నేను సత్యాన్ని అందించాడు, జ్ఞానాన్ని అందించాడు, ఆనందాన్ని అందించాడు, అనంతాన్ని అందించాడు. ఈ తికమక అంతా కూడా ఇక్కడే. ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు కొంతమంది. మరి వింటున్నాం కాదు, సత్యాన్ని. సత్యమా అసత్యమా? సత్యం కూడా మనం పెట్టుకున్నటువంటి నియమాలు. నీరు గురించి చెప్తారు, భూమిలో నీరు అనేది ఎక్కడ లేదు, ప్రతి చోట ఉంది. కాకపోతే ఒక చోట తక్కువ, ఒక చోట ఎక్కువ. అంతేగాని దాన్ని యూబిక్యూటస్ అంటారు శాస్త్రదృష్ట్యా చూస్తే. మీరు జియోఫిజికల్ ఓకే. కనుక ఇందులో ఒక చోట దొరుకుతుంది, ఒక చోట దొరుకుతుంది అనేది కాకుండా ఎంత క్వాంటిటీలో దొరుకుతుంది అనేదే మనకి ముఖ్యం. కానీ అది ఈశాన్యంలో దొరికిందా లేకపోతే వాయువ్యంలో దొరికిందా అనేది ప్రశ్న కాదు. మనకి ఈ వాస్తు అంతా కూడా భయంకరంగానే ఉంటుంది. ఈ ప్రస్తుత కన్స్ట్రక్షన్ లో మనకున్న కాంక్రీట్ జంగిల్స్ లో ఈ వాస్తు అనేది పూర్వకాలంలో ఋతువులను బట్టి, ఈశాన్య ఋతువులను బట్టి ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోవచ్చా అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఋతువు ఏముంది, ఆగ్నేయం అంటేనే అంతేగాని ఉంటుంది, ఈశాన్యం. కాకపోతే మనం పెట్టుకునే కిటికీల్లో మార్పు ఉంటే కాదు.
దాని గురించి ఇలాగే ఉండాలి అనే సమస్యకి దానికి అది మనం అనేది ముఖ్యం. సత్యనారాయణ గారు ఎంత చక్కగా చెప్పారు. మనకి 2 ఋతుపవనాలు ఉన్నాయి. ఈశాన్య ఋతుపవనాలు, వాయువ్య ఋతుపవనాలు. విన్నారా పేర్లు? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈశాన్య ఋతుపవనాలు అంటే దేనికి సంకేతం? దేనికి సంకేతం? వర్షం. వర్షం. వస్తుంది 5 ఋతుపవనాలు మనకు వస్తున్నాయి సార్. వాయు ఋతుపవనాలు దేనికి సంకేతం? వాయు ఋతుపవనాలే మనకి ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నవి 5 ఋతుపవనాలే ఎంటర్ అయ్యాయి ఇప్పుడు. దాన్ని బట్టి మీరు ఈ చోట గృహాన్ని పెట్టుకోండి, ఈ చోట కిటికీని పెట్టుకోండి, ఈ చోట ఇది పెట్టుకోండి. సో దట్ ఆ ఋతుపవనాల ఎఫెక్ట్, దాని ద్వారా వచ్చే గాలి, దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్ కూడా మన ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాస్తు అన్నది వాస్తవాన్ని సూచించాలి, అజ్ఞానాన్ని సూచించకూడదు. దాని పేరే వాస్తవం. ఎందుకు మనం అందుకని గురుగారు ఆకాశంలో భూమి తిరుగుతుంటది కదా గురుగారు, దానికి ఏంటమ్మా వాస్తు ఏంటి భూమికి? అదే నేను అనుకుంటున్నాను గురుగారు. తిరిగే భూమికి దిక్కులు ఎక్కడుంటాయి, వాస్తు ఎక్కడుంటది? మంచి ప్రశ్న వేశారమ్మా. భూమి తిరుగుతున్నాడు తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. ఈ చంద్రుడు తెల్లగా ఉండక భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమికి వాస్తవం ఉంటే నాకు అర్థం కావంటే భూమి తన తిరుగుతున్నది అంటే ఋతుపవనాలు. ఆయన గొల్లుసడి సత్యనారాయణ గారు ఆయన దీంట్లోనే పనిచేశారు. ఆయన ఉద్యోగం కూడా అదే, దాంట్లో డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతే కదండి? అవును స్వామి, కానీ నాది ఉద్యోగం అది కాదు. ఆ శాస్త్రంలో కొంత ప్రవేశం ఉంది. మీరు దీంట్లో పనిచేసే జియో ఫిజికల్ ఏంటి దాని ల్యాబొరేటరీస్ ఏమంటారు? జియో ఫిజికల్ కాదు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకు వైజాగ్ ఆఫీస్ ఉంది, అన్ని ముందే వస్తుంది. జియోలాజికల్ సర్వే కాదు కాదు, బండ్లు కూడా ఉంది. వైజాగ్ లో మీకు ఈ అదే బిర్లా జంక్షన్ ఏది అంటారు, ఏమంటారు బాలాజీ గారు? అన్నింటికి ముందు అది జియో ఫిజికల్ పెద్ద బిల్డింగ్. అది మాది మెరైన్ వింగ్ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి వెనకపోతున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ వెనక అది మెరైన్ వింగ్. ఓకే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆంధ్ర యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉన్నది మీరు చెప్పింది. ఓకే, మట్టిలో శక్తి అన్ని కూడా మీరు సర్టిఫికెట్ ఇస్తారు ఎంతైనా? సర్టిఫికెట్లు అయితే ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు ఏదైనా. సెంట్రల్ గవర్నమెంట్ మాకు సంబంధం లేదు. హలో, ప్రత్యేకించిన విభాగం మాత్రం ఇంజనీరింగ్ తీయాలి. అంటే డ్యామ్స్, పవర్ హౌస్, క్యావరెన్స్, డీప్ కట్స్, వీటి యొక్క ఫౌండేషన్స్ సేఫ్ గా ఉంటాయా లేవా అని దాని మీద నా చాలా సంతోషం, చాలా సంతోషం. సో ఈ జ్ఞానంతో ఆయన చెప్పగలిగారు సత్యనారాయణ గారు ఎంత నీట్ గా. సో ఇవన్నీ కూడా కొంత మనం కల్పించుకున్నాం, కొంత సత్యం ఉంది, కొంత మనం కల్పన కూడా ఉంది. వాటర్ ఇట్ మేబీ. సో ఇది పగలు రాత్రిగా, శుక్ల కృష్ణ పక్షాలుగా, అన్నము వీర్యంగా, పదార్థము చైతన్యంగా, స్త్రీ పురుషునిగా, జీవుడు ఆత్మగా, ఆత్మ పరమాత్మగా, ఇలా అనేక మిథునములుగా వ్యక్తమవుతున్నవాడు ఇతడే. జీవుడు అనన్య భక్తితో, నిష్కామంతో, చిత్తశుద్ధితో, జ్ఞానంతో, తపస్సుతో, సత్య శోధనతో ఆ విశ్వ చైతన్యాన్ని గ్రహించవచ్చు. మిత్రులారా, ఇది దీనికి విశ్లేషణ. కమా
కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను ఈ రోజు. 8:35 అయిపోయింది. కమాన్, కంక్లూషన్ ఇవ్వండి. అనిత గారు ఖాళీగా ఉంటే ఈ రోజు మీకు ఛాన్స్ ఇస్తాను. నేను అంత చెప్పలేనండి, బాగుంది ఈ రోజు. ఇంకా అమ్మని చెప్పమానండి, అమ్మ చెప్తారు కదా, అమ్మ బాగా చెప్తారు. విఠలక్ష్మి గారు గ్యారంటీగా చెప్తారు. ఇంతకు ముందు ఆవిడ చెప్పక ముందు ఇంకెవరైనా చెప్తారా? ఖాళీగా ఉన్నావా, బిజీగా ఉన్నావా? బిజీగా ఏం లేను కానీ అంత నాకు చెప్పలేను కదా గురువు గారు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఒక 2 నిమిషాల తర్వాత విఠలక్ష్మి గారు చెప్తారు, క్లోజ్ చేశారు. ఎవరైనా ముందుకు రండి, నో ప్రాబ్లం. ఎవరు రాకపోతే మరి ఆవిడకి ఇచ్చేస్తాను. నేనే చెప్తానులేండి. పోనీ అసలు ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నప్పుడు మనం ఇంకా ఇది మంచిది కాదు అనటానికి వీల్లేదు. ఈ రోజు తెలుసుకున్న దాంట్లో భూమి గుండ్రంగా ఉంటది, మనకి వాస్తు అవసరం లేదు. మనం ఇప్పుడు జ్ఞానంతో వెళ్తున్నాం కాబట్టి తిరుగుతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మన మంచి హృదయంతో పవిత్రమైన హృదయం చేసుకొని అది శాంతి లభిస్తుంది. బాగా పవిత్ర హృదయంతో నిష్కామమైన కర్మ చేస్తే మనకి ఇంకా పరమ శాంతి లభిస్తుంది. అదొకటి తెలుసుకున్నాను ఈ రోజు. ఇంకొకటి పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి మనం ప్రత్యేకంగా చేయాల్సిన పూజలు కానీ ఏమి దాన్ని జ్ఞానంతో చేయమంటున్నారు. జ్ఞానంతో చేస్తే, నిష్కామంగా చేస్తే మనకి ఇంకా అసలు ఏది చేయకపోయినా ఉత్తగా అయినా కూర్చోవచ్చు. మనం ఏదైనా ఇంకా సాధన ద్వారా అని నాకు బాగా అర్థమైంది గురువు గారు. ఈ రోజు ఇంకా మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ సర్కిల్లోనే తిరగొద్దు, మనమే పరమాత్మ ఇట్లా అనొద్దు. అనుభూతి చెందాలి. ఆ అనుభూతి చెందాలంటే సాధన చేయాల్సిందే. నన్ను వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళు తీసుకెళ్తారు అనేది అనవసరం. ఇంకా ఎవరు తీసుకెళ్లరు. ఆ అనుభూతి అనేది ఎవరు చెప్పలేరు. అది ఆ అనుభూతి మనం పొందినప్పుడు మనకి తెలుస్తుంది, కానీ దాన్ని మాటల్లో చెప్పలేము. ఇంకా అందుకనే మనం బాగా ఈ రోజు ఇంకా బాగా అర్థమైన విషయం ఏంటంటే నాకు నేను ఇంకెక్కువ సాధన చేయాలి. ఆత్మానుభూతి మనమే పొందాలి. పొందినప్పుడు అదే ఆనందం. ఆత్మానుభూతి అంటేనే ఆనందం, ఆనందం అంటేనే ఆత్మానుభూతి. అది పొందాలంటే ఇంకా సాధన. ఈ ఆనందం కంటే ఇంకా ఎన్నో వేల రెట్లు బ్రహ్మానందం. అది ఆ స్థితికి వెళ్ళిపోతాం. వైశ్వానరుడు అనేది ఈ రోజు బాగా బాగుంది. కప్ప ఎందుకు వస్తుంది ఇప్పుడు దాకా మనం ఎక్కడుంటున్నాయో కూడా మనం ఆలోచించలే. ఇన్ని రోజులు కూడా 6 నెలలు దాక్కొని 6 నెలలు వర్షం పడంగానే ఎక్కడి నుంచి వస్తున్నాయి. అది బాగుంది గురువు గారు. అది ఆలోచించలేదు కదా ఎప్పుడు. అదొకటండి మా స్కూల్లో ఉండే గురుగారు. ఆరుద్ర చిన్న ఎర్రగా స్పాంజ్ లాగా ఉంటాయి పురుగులు. వర్షం మా స్కూల్లో భలే ఉండే గురుగారు. అవి కూడా ఇట్లే వచ్చాయి చక్కగా మేము ఆడుకునేవాళ్ళం. నాకు ఈ రోజు అది గుర్తొచ్చింది బాగా. చాలా బాగుంది గురుగారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ ఏమన్నా తప్పులు చెప్తే క్షమించండి. సారీ గురుగారు. మీరు తప్పులు ఒప్పులు అక్కర్లేదమ్మా. రెండోది ఏంటంటే చూడండి, చక్కగా గ్రహిస్తున్నారు. అంటే నేనేంటంటే అలా చెప్పి నాస్తికంగా ఉండమని చెప్పట్లేదు, ముందే గుర్తించుకోండి. అవునవును, చెయ్యాలి. మనం చేసే వరకే చెయ్యాలి. చేసి మనం అది తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. మొన్న ఆ లంక అమ్మవారు చూడండి, అంత ఆ అంకులకి అలా అయినా ఎంత నిబ్బరంగా ఉన్నారు. మీరు ఎంత మెచ్చుకున్నారు. మొన్న అమ్మ చూడండి, లక్ష్మి అమ్మ కూడా అంతే. మొన్న నాకు అసలు హాస్పిటల్లో ఉండి చెప్పారంటే నేను ఆ స్థితికి ఎప్పుడు వెళ్తానా అనిపించింది. అలా ఉండాలి ఇంకా మనం కూడా. నాకు అది బాగా నచ్చింది. అది అట్లా తయారవ్వాలి గురువు గారు. అంతే ధైర్యంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నీటి బొట్టిలాగా ఉండాలి. అంతే గురుగారు. ఉండాలి, ప్రేమించాలి అందరిని, కుటుంబాన్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అందరినీ మనలాగా తీసుకొని రావాలి. అది బాగుంది నాకు బాగా. సరే, థ్యాంక్ యూ గురుగారు. వెరీ గుడ్. శుభం. అదే లంకా సోనాథ్ గారు కావచ్చు, విఠలక్ష్మి గారు కావచ్చు, వాళ్ళకి వచ్చిన చిన్న కష్టం కావచ్చు, కానీ ఎక్కడ ధైర్యాన్ని కోల్పోలేదు, ఎక్కడ భయపడిపోలేదు. నాస్తికత్వం, జ్ఞానం అనేది కొంచెం నాస్తికత్వంగా కనబడుతుంది.
నాస్తికత్వం అనేది కాదు. ఇది పాటించద్దు, ఇది మంచిది కాదు, ఇది అజ్ఞానము అని నేను ఎట్టి పరిస్థితిలో నేను చెప్పను. గురువులందరూ ఒకటే. మనిషిగా ఉన్నప్పుడు ఆలోచనలు రకరకాలు ఉంటాయి కాబట్టి రకరకాల ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, పూజలు, పునస్కారాలు. ఒకటి కాళ్ళ మీద ధ్యానిస్తే ఇంకొకటి మఠం వేసుకొని పట్టు పంచ కట్టుకొని మనం ధ్యానిస్తాం. ఇంకొకటి ఆయన వంకొని కూర్చొని నించొని కూర్చొని ధ్యానిస్తాడు ముస్లిమ్స్. ఇంకొక ఆయన నించొని మామూలుగా ఇలాగా అనుకుంటాడు, లేకపోతే మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఇంకోటి ఇంకో రకంగా ధ్యానిస్తాడు, ఇంకొక రకంగా ధ్యానిస్తాడు. ఏదైనా భగవంతుడు ప్రార్థనే కదా. అసలు విషయం ఏంటంటే వీళ్ళందరూ చేసి భగవంతుడు ప్రార్థనే కదా. కింద మీద పడినా, నించున్నా, కూర్చున్నా, ఏదైనా సరే భగవంతుడు ప్రార్థనే కదా. ఆ లెవెల్ కి మనం వెళ్ళాలి. అంటే చూడడానికి కొద్దిగా నాస్తికత్వంగా కనబడినా సరే దాంట్లో సత్యం అని. అంతేగా మనం చేస్తున్నది తప్పని అనట్లేదు, చెయ్యొచ్చు. కానీ ఇదే శాశ్వతం అంటారు. ఒక 2 మెట్లు పైకి వెళ్తారు, ఆనందంగా ఉంటారు. అదే బ్రహ్మ. ఫెడరేషన్ గారు, శివోహం గురువు గారు, అదే దానికి రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు కదా గురువు గారు. పని మనిషి బాగా జీతం ఇచ్చి గనక పెట్టుకున్నామంటే ఆమె తుడిచిందే తుడిచి ఆ ఇంట్లో బిడ్డని తన బిడ్డలాగా చూసుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, ఎంతో ఇష్టపడుతుంది. బట్ మనసులో మాత్రం ఎల్లవేళలా తన ఇల్లే గుర్తుంటుంది. అట్లాగా మనం ఈ సంఘంలో మనకు ఇవ్వబడిన బాధ్యతలు అయితే ఇందాక అనిత గారు చెప్పినట్టు అందరినీ ప్రేమిస్తూ చేస్తూ ఉండాలి. బట్ లోపల మాత్రం ఈ నిరంతర ప్రక్రియ సాగుతూ ఉండాలి, జ్ఞానంతో కూడుకొని. నేనెవరు, నేను ఇది కాదు, నేను ఆత్మను అన్న అనుసంధానం ఎల్లవేళలా జరుగుతూ ఉండాలి గురుగారు. అంతే సింపుల్. ఇంకా మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు. అప్పుడు ఆ నిర్భయత్వం, ఆ శాశ్వతత, ముక్తత అన్ని అవే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అది ప్రదర్శించే వస్తువు కాదు. ఇంకా ఆ రోజు కూడా ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, అది ఇంకొకరికి ఉపయోగపడింది. ఓ ఇలా కూడా ఉండాలి అనేది తెలిసి వస్తుంది కదా. లేకపోతే చిన్న దెబ్బకే భయపడిపోతాం మనం. ఆ భయాన్ని అధిగమించాలి కదా. ఆత్మస్వరూపం అన్నిటినీ సమానంగా, ఇప్పుడు ఈ రోజు కూడా అదే కదా వచ్చింది, అన్నిటినీ సమసమానంగా చూస్తాడు భగవంతుడు. ఎందుకంటే అన్ని తానే అయి ఉన్నాడు కాబట్టి. ఆయన వేరేగా చూడడు, పక్షపాతంగా చూడడు. సో ఆ స్థితికి మనం కూడా ఎదగగలగాలి. దానికే మీరు ఈ రోజు అందించిన అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా అద్భుతమైన స్లోగన్ అందించారు గురుగారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్లోగన్ అందిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మనకు అద్భుతమైన స్లోగన్ అందించారు, పవిత్ర హృదయం ప్రశాంత చిత్తం. పవిత్ర హృదయంతో ప్రశాంత చిత్తంతో మనం భక్తి యోగంలో ఉన్నా, కర్మయోగంలో ఉన్నా, జ్ఞాన యోగంలో ఉన్నా, ఏ ఉపాసనలో ఉన్నా, ఏమున్నా ఉండాల్సింది మాత్రం ఈ 2 క్వాలిటీసే. పవిత్ర హృదయము, ప్రశాంత చిత్తం. ప్రశాంత చిత్తం రావాలంటే హృదయం పవిత్రం కాక తప్పదు. అది ఈ రోజు మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి గురువు గారు. దాంతో పాటు ఈ రోజు ప్రశ్నోపనిషత్తులోని అద్భుతమైన వాక్యాలు మీరు అందించారు. అంటే మనం ఎలా వచ్చాం అంతే కదా. ఇప్పుడు మన అన్నం అంటే మన శరీరం అన్నమే కదా, అన్నం అన్నదా అంటారు. శరీరం అన్నంతో ఏర్పడింది, ఇది జడం. ఇందులో ఉండే చైతన్యం జీవం, అదే మెయిన్. ఆ రెండిటి కలయిక మైదునమే మనం. సో అది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అది ఎల్లవేళలా జ్ఞప్తి అందు కూడా ఉంచుకోవాలి మనం. అదే అసలు పరమ రహస్యం. బట్ ఈ జడం కాబట్టి ఇది ఎప్పటికైనా పడిపోతుంది. అందులో ఉండే ఆ శాశ్వతమైన చైతన్యాన్ని గుర్తుపెట్టుకొని ఉండాలి. జడాన్ని కూడా ప్రేరేపించేది అదే కాబట్టి మనస్సు కూడా జడమని మనం మన సత్సంగాల్లోనే చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధితో సహా సమస్తము జడమే. వాటినే మీరు ఎన్నోసార్లు అపర ప్రకృతి అని కూడా చెప్పున్నారు. దానికి ఆధారభూతమైన పరప్రకృతి కలిసినప్పుడే, ఎట్లయితే నీటికి తన్మాత్రలు చెప్పుకుంటామో పంచభూతాలకి, మనకు కూడా ఈ అపర ప్రకృతి అయిన చైతన్యం కలిసినప్పుడే ఇది సంపూర్ణమయ్యింది. సో మనం ఆ చైతన్యాంశ అన్నది ఎల్లవేళలా గుర్తించుకుంటూ ఉండాలి. దాన్ని ఇందాక అనిత గారు కూడా చెప్పినట్టు అనుభూతి పొందే స్థితి వరకు కూడా మననం చేస్తూ ఉండాలి. అంటే మనసే కదా మనకి, ఆ మనసు పవిత్రమయ్యే కొద్దీ, చిత్తశుద్ధి కలిగే కొద్దీ, నిర్మలమయ్యే కొద్దీ ఆత్మానుభూతికి దగ్గర అవుతూ వస్తాం గురువు గారు. అది ఈ రోజు శ్లోకంలోని పరమాత్మ నాకు అర్థమైనంత, అవగాహన అయినంత వరకు గురువు గారు. శివోహం గురువు గారు. చూడండి ఎంత 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 చక్కని నేను చెప్పిన గంట సేపుని దేవుడు అనిత గారు ముందు
2 నిమిషాలు 3 నిమిషాలు విశ్వలక్ష్మి గారు 2 నిమిషాలు. దిస్ ఈజ్ అవర్ లక్ష్యం, దిస్ ఈజ్ అవర్ గోల్. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ సత్యం, సత్యమే పరమ. మిత్రులందరూ మైకులు ఆన్ చేసుకోండి. శుభోహం. చిదానంద రూపం శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం.